హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. ఎన్నో అధ్యాయం? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మీరు చివరిసారిగా విన్న మాట ఏది? మీ జీవితం అద్భుతంగా ఆశ్చర్యకరంగా రూపాంతరం చెందాలి అంటే ఏం చేయాలా అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. మీ జీవితము అద్భుతంగా ఆశ్చర్యకరంగా రూపాంతరం చెందాలి అంటే ఏం చేయాలా అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు చూసి విని మరలా ఆశీర్వదించబడాలని మీకు అందరికీ మనం చేస్తున్నాం. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సమయం అంటే యేసు ప్రభు వారు ముగ్గురిని, ఎవరిని? పేతురు, యోహాను, యాకోబును తీసుకొని ఒక కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్ళి వాళ్ళ ముగ్గురు ఎదుట రూపాంతరం చెందుతాడు. రూపాంతరం చెందిన తర్వాత పరలోకంలో నుంచి మోషే, ఏలియా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు రూపాంతరం చెందిన తర్వాత మహిమతో వెలుగుతూ ఉంటాడు. వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు, మోషే, ఏలియా ఉన్నాడు. వారితో పాటు ఎవరున్నారు? వారితో పాటు ముగ్గురు శిష్యులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు అనేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు రూపాంతరం చెంది మహిమలో మోషే, ఏలియాతో మాట్లాడుతున్నారో వెంటనే ఇక్కడ ఉండే పేతురు అది చూసి, అరే మోషే వచ్చేసినాడు, ఏలియా వచ్చేసినాడు, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి వెంటనే ఈ పేతురు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుతో, ప్రభువా నీకు ఇష్టమైతే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి గుడారాలు వేస్తాం ప్రభా, టెంట్లు వేస్తాం ప్రభా, మనం ఇక్కడే ఉండిపోదాం అని చెప్తాడు. ఎప్పుడైతే పేతురు ఈ మాట చెప్తాడో, ప్రభా మనం ఇక్కడే ఉండిపోదాం, మేము కావాలంటే నీకు ఒకటి, మోషేకొకటి, ఏలియాకొకటి గుడారాలు వేస్తాం, మనం ఇక్కడే ఉండిపోదాం అని ఎప్పుడైతే చెప్తాడో వెంటనే పరలోకం నుంచి ఒక శబ్దం వస్తుందంట. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయన మాట వినుడి అనే శబ్దం వచ్చిందంట. పేతురేమో యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రభా నీకు ఇష్టమైతే ఇక్కడ గుడారాలు వేస్తాం, ఈ టెంట్లలో మనం ఉండిపోదాం అని పేతురు చెప్తూ ఉంటే వెంటనే వచ్చిందంట వాయిస్. ఏమంటే, మీరు ఈయన మాట వినండి. పేతురు ఎవరి మాట వినాలంటున్నాడు? పేతురు చెప్పే మాట ఎవరు వినాలంటున్నాడు? యేసు ప్రభు వింటానని చెప్తున్నాడు. ప్రభా నేను ఒక మాట చెప్తున్నాను, ఈ మాట నువ్వు విను ప్రభువా, నీకు ఒక గుడారాలు వేస్తాం, ఇల్లు కట్టేస్తాం, మనం ఎక్కడే ఉండిపోదాం అని నా మాట విను ప్రభువా, నేను కట్టేస్తాం ప్రభు అని పేతురు యేసు ప్రభుని అడుగుతుంటే వెంటనే ఆకాశం నుండి శబ్దం వస్తుందంట, మీరు ఆయన మాట వినండి. అంటే పేతురుకు ఒక కౌంటర్ లాగా, ఆయన చెప్పేది మీరు చెప్పేది ఆయన కాదరా, ఆయన చెప్పే మాట మీరేనండి. అంటే ఈ పేతురు ఏం చేశారంటే అక్కడ ఉండే మహిమ అదంతా చూసి, వాళ్ళు వచ్చేది అంతా చూసి, ఇక్కడ బాగుంటే ఇది ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఉంటే బాగుండిపోతుంది అనే ఉద్దేశంతో, ప్రభా ఎక్కడే ఉండిపోదాం ప్రభా, మనకి ఇది బాగుందని చెప్పేసి పేతురు చెప్తుంటే వెంటనే దేవుని వాక్యం చెప్తుంది, మీరు చెప్పే మాటలు కాదురా, ఆయన ఏం చెప్తారో అది మీరు వినండి. మీరు చెప్పే మాటలు ఆయన కాదు చెప్పేది, ఆయన ఏం చెప్తున్నాడో అది మీరు వినండి అనే మాట
అక్కడి నుంచి వస్తుందంట. ఈరోజు ఈ అంశం నుంచి దేవుడు మనందరితో మాట్లాడబోతున్న వాక్యము మాట ఏంటంటే, ఎవరి మాట ఎవరు వినాలి? చెప్పండి. మీకు చూడు వచ్చిందా అట్లా? అంశం ఏంటి అది చెప్పమన్నా నేను. అంశం ఏంటి? ఎవరి మాట ఎవరు వినాలి. కుటుంబంలో భార్య భర్తలు ఉంటారు. భర్త మాట భార్య వినాలనా, భార్య మాట భర్త వినాలనా? పిల్లల మాట తల్లిదండ్రులు వినాలనా, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలనా? అత్త మాట కోడలు వినాలనా, అత్త మామల మాట కోడలు వినాలనా, కోడల మాట అత్త మామలు వినాలనా? తల్లిదండ్రుల మాట కొడుకు వినాలనా, కొడుకుల మాట తల్లిదండ్రులు వినాలనా? విశ్వాసుల మాట సేవకుడు వినాలనా, సేవకుడి మాట విశ్వాసులు వినాలనా? ఇప్పుడు చెప్పండి. భర్త మాట భార్య వినాలనా, భార్య మాట భర్త వినాలనా? చెప్పండి. ఫస్ట్ ఏదో చెప్పారు కదా, భార్య మాట భర్త వినాలా, భర్త మాట భార్య వినాలా. నిన్న ఒక ఆయన తాగేసినాడు. తాగేసి ఆయన ఏదో పనికి మాలిన పని చేసినాడు. భార్య అడుగుతుంది, ఎందుకు ఇట్లా పని మాలిన చేసినావు అంటే, నేనా ఇంటికి పెద్ద నువ్వా, మగవాడిని నేనా నువ్వా, మగవాళ్ళు చెప్పకుండా చేసే అంత వచ్చిందా అని తాగేసి అంటా అన్నాడు. ఇప్పుడు ఆ తాగుడుబోతు యొక్క భర్త మాట వినాలనా, లేకపోతే ఈ మంచి మాటలు చెప్పే భార్య మాట వినాలనా? మరి ఫస్ట్లో భర్త మాట వినాలంటే, ఇప్పుడు భర్త మంచోడు, భార్య పనికిమాల పనులన్నీ చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో భార్య ఏదో చెప్తుంది, భర్త ఏమో మంచోడు. ఇప్పుడు భార్య చెప్పిన మాట వినాలనా, భర్త చెప్పిన మాట వినాలా? ఇంట్లో ఎవరు మంచిగా ఉంటారో వాళ్ళ మాట వినాలి. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినాలనా, పిల్లల మాట తల్లిదండ్రులు వినాలనా? పిల్లల మాట తల్లిదండ్రులు వినాలా. పిల్లలు విచ్చలవిడిగా పోతాండ్రు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రేమించి పోతాండ్రు, బైక్లో తిరుగుతాండ్రు. అప్పుడు పిల్లల మాట, డాడీ 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 నేను ఒక అబ్బాయితో పోతా డాడీ ఈరోజు బైక్లో అని చెప్పినాడు. పిల్లలు వచ్చి అప్పుడు పిల్లల మాట నేను వింటానబ్బా, పో నువ్వు కూడా తిరుగు అని చెప్పాలనా? మీరు చెప్పిన మాట అదే కదా, పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి అన్నారు కదా. మరి తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలనా? ఇటు తల్లిదండ్రులు బాగా తాగుబోతులు, వాళ్ళు ఏం చేస్తుంటే, రేయ్ వాళ్ళ దగ్గర ఎట్లయినా నువ్వు మోసం చేసి డబ్బు సంపాదించుకురారా అని చెప్పినారు పిల్లలకి. లేదంటే వాళ్ళు బాగా కోటీశ్వరురా, వాళ్ళ అమ్మాయి నువ్వు పడే అని చెప్పినారు. ఇప్పుడు తల్లిదండ్రులు మాట పిల్లలు వినాలనా? చాలామంది ఏం చేస్తారంటే, మగవాళ్ళు నేను భర్తని, నేను మగవాడిని, ఇంటికి పెద్దని, నా మాట వినాలని మగవాళ్ళు విరవేగుతుంటారు. కొందరు భార్యలేమో కొంచెం మంచి జాబ్ చేస్తున్నా, నేను జాబ్ చేస్తాండా, నువ్వు జాబ్ చేయట్లా, నా మాట వినాలా అని భార్య మాటలు వింటూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలు మీరు నా మాట వినాలా అని తల్లిదండ్రులు రుబాబిస్తూ పిల్లల మీద. కొందరి పిల్లలేమో తల్లిదండ్రులు నా మాట వినాలా అని చెప్తూ ఉంటారు. అయితే ఎవరి మాట ఎవరు వినాలా అది మీరు తెలుసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. భార్య మాట వినాలా, భర్త మాట వినాలా, తల్లిదండ్రుల మాట వినాలా, పిల్లల మాట వినాలా, అసలు ఎవరి మాట ఎవరు వినాలా అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరి మాట ఎవరు వినాలి అంటే, ఎవరైతే జ్ఞానముగా మాట్లాడతారో, ఎవరైతే ముందు వెనుక తెలుసుకొని ఆలోచించి మాట్లాడతారో వాళ్ళ మాటలు నువ్వు వినాలా. వాళ్ళు భర్త అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, అత్తమామలైనా సరే, కోడళ్ళైనా సరే, తల్లిదండ్రులైనా సరే, కొడుకైనా సరే. ఒకవేళ భర్త మూర్ఖుడు అనుకో, భార్య జ్ఞానవంతురాలు అనుకో, భార్య మాటే వినాలా. భర్త తాగుబోతు, తిరిగిపోతూ, వ్యభిచారి, లంచుకోండి, పనికి మళ్ళీ పాపిస్ట్ పనులన్నీ చేస్తుంటాడు. అంత మాత్రం నేను మగవాడిని ఇంటికి పెద్ద అంటే ఆ పనికి మళ్ళీ భర్త మాటలు వినాల్సిన అవసరం లేదు. ఆడి వల్ల కుటుంబం చెడిపోతుంది. మరలా భర్త మాటలు వినాల్సిన పని లేదు. భార్య జ్ఞానంతరాలు అయితే అంటే భార్య మాట వినాలా. ఒకవేళ భార్య మూర్ఖురాలు, పనికి మాలింది, భర్త చాలా మంచోడు, మంచి పేరు కలిగిన వాడు, మంచి పనులు చేసేవాడు, అప్పుడు భార్య మాటలు వినాల్సిన పనిలే. భర్త జ్ఞానవంతుడు కాబట్టి, భర్త మంచివాడు కాబట్టి ముందు వెనకాలేస్తారు, అప్పుడు భర్త మాట వినాలా. తల్లిదండ్రులు తాగుబోతులు, తిరుగుబోతులు, కుట్రదారులు, కుతంత్రాలు, స్వార్థం, అసహ్యం, గొడవలు, బూతులు ఇలా మాట్లాడుకునేవాళ్ళు. పిల్లలు మంచోళ్ళు, ముందు వెనక చూసి ఆలోచించేవాళ్ళు, బూతులు మాట్లాడకూడదు, ఇలా గొడవలు పోకూడదు అనుకునేవాళ్ళు. అలాంటప్పుడు పిల్లల మాటలు తల్లిదండ్రులు వినాలా. అంతకని మేము కన్నాము,
అనే మాట ఉండకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు మంచి జ్ఞానం గల వాళ్ళు, సమాజం ఎలా ఉంది, ఎలా ఉంటే పిల్లలు చెడిపోతారు, ఎలా ఉంటే పిల్లలు చెడిపోరు అనే ఉద్దేశంతో అంత జ్ఞానం తల్లిదండ్రులు ఉంటే పిల్లలు నా ఇష్టము, నాకు స్వతంత్రం వచ్చింది, నేను ఏమైనా చేస్తా అనే మాట మాట్లాడకూడదు. ఒకవేళ అత్తమామలు గయ్యాళ్ళు అయిపోయారే, అత్తమామలు ఏపుకు తినేవాళ్ళు, అప్పుడు కూడా నేను అత్తమామని, నువ్వు నా మాట వినాలా అనే అవసరంలా. కోడలు జ్ఞానవంతరాలు అయితే కుటుంబం అంతా జ్ఞానవంతరాలు, కోడల మాట వినాలా. ఒకవేళ కోడలు పనికి మాలింది, అత్త వాళ్ళు చాలా మంచోళ్ళు, బాగా చూసుకుంటున్నారు, అప్పుడు అత్త వాళ్ళ మాట వినాలి కోడళ్ళు. ఒకవేళ కొడుకు మంచోడు, వాళ్ళ తల్లిదండ్రులు చెడ్డోళ్ళు, భార్య విషయం ఏమన్నా విషయం చెప్తే నీ భార్య అట్రైట్ అని చెప్తే తల్లిదండ్రులు మాట వినాల్సిన పనులు ఆ కొడుకు. అంటే ఎవరి మాట ఎవరు వినాలంటే ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో, ఎవరి మాట వలన, ఎవరు చేసే పనుల వలన ఆ కుటుంబంలో శాంతి సమాధానం వస్తుందో, మంచి జరుగుతుందో, మేలు జరుగుతుందో వారి మాటలు వాళ్ళు వినాలా. అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, పెద్దోళ్ళైనా కావచ్చు, పిల్లోళ్ళైనా కావచ్చు. అంతేగాని నేను పెద్దోడిని, నాకు అన్నీ తెలుసు, నేనే ఫస్ట్, ఇలాంటి పనికి మాలి మాట్లాడకూడదు. మీ ఇంటికి నువ్వు పెద్దేమో, నువ్వు భర్తవేమో, నువ్వు భార్య ఏమో, నువ్వు మగోడువేమో, కానీ యేసుప్రభు దృష్టిలో అట్లా. కొరింథీయులకు రాసిన పత్రికలో యేసుప్రభు అంటాడు, నేను చదివిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ఏం రాయబడింది ఇక్కడ? ఇంట్లో చెప్పుకోవచ్చు, నేను మగోన్ని, నా మాట చెల్లాలా, నేను ఆడదాన్ని, నేను ఉద్యోగం చేస్తాను, నా మాట చెల్లాలా, నేను మంచి పిల్లోల్ని, నా మాట చెల్లాలా, నేను మీ తల్లిదండ్రులని, నా మాట చెల్లాలా, నేను అత్తామామల్ని నేను చెప్పినట్లే జరగాలా, నేను కోడల్ని, బాగా సంపాదించే కోడల్ని నేను చెప్పినట్టు జరగాలా, నేను కొడుకుని, తల్లిదండ్రులు నేను చెప్పినట్టు మాట వినాలా, ఇట్లాంటివి నువ్వు నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతావు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తులో స్త్రీ అని పురుషుడని భేదం లేదంట, ఇద్దరు ఒకటే అంట. ఆయన దృష్టిలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు, ఇద్దరు ఒకటే. మీరు మహిళల మీటింగ్ జరిగింది, వెళ్ళినారా? ఆ రోజు ఎవరి గురించి చెప్పినారు? నాబాల్ గురించి, అబీగయల్ గురించి. ఇప్పుడు నాబాల్ మాట విందామా, అబీగయల్ మాట విందామా? నాబాల్ ఎవడు? మూర్ఖుడు. అబీగయలు మంచి జ్ఞానవంతురాలు. ఇప్పుడు ఎవరి మాట విందాం? నాబాల్ మాట విందామా, అబీగయల్ మాట విందామా? ఏమే నాబాల్ ఇంటికి పెద్ద కదా, మగోడు కదా, భర్త కదా, నాబాల్ మాట కదా వినాల్సిందే. నాబాల్ మాట ఏంటంటే మరుసటి రోజుగా సంపి పారేసినాడు దావీదు వచ్చి, అందరినీ, ఆ కుటుంబాన్నే సంపి పారేసినాడు దావీదు మరుసటి రోజు వచ్చాను అప్పుడే కత్తిరి ఎత్తుకున్నాం, పదాన్ని వాళ్ళు అంత చేద్దామని. ఒకవేళ నాబాలు మాటే ఆ కుటుంబం వినింటే ఆ మరుసటి రోజు అందరూ కత్తివాళ్ళు చంపబడేవాళ్ళు. అబీగయల్ జ్ఞానవంతురాలు కాబట్టి అబీగయల్ మాటను బట్టి ఆ కుటుంబం కాపాడబడింది. ఇప్పుడు మరి మగవాడు కదా, మరే అననీయ సప్పీరా గురించి మీకు తెలుసు కదా. అననీయ సప్పీరా ఎవరి మాటలు చచ్చిపోయినారా? ఆడ అననీయ చెప్పినాడు, బా ఇది డబ్బులు అమ్మేస్తాను, దేవునికి చెప్పినాం కదే, దేవునికి ఇచ్చేస్తామని చెప్పినాం కదా, ఇప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చిందని చెప్పి ఇట్లా చెప్తే అట్లా అంటే నువ్వు ఉండు, ఆ పాస్టర్కి ఏమైనా తెలుసా, మనం దబెట్టుకునిందే, ఎంత అమ్మినాం మనకు తెలుసా, నువ్వు బలి చెప్పాడు, ఎంత డబ్బులు వస్తే ఆ పాస్టర్ మనం ఏం చెప్పినా 50,000 ఇస్తానని చెప్పినాం, అంతే 5 లక్షలు వచ్చింది, 4,50,000 పక్కన పెట్టు, 50,000 మాత్రం ఇయ్యి అని చెప్పింది ఎవరు? భార్య. ఈడేం చేసినాడు? భార్య ఇప్పుడు మాట వినేసి ఎగేసుకుని పోయినాడు, 50,000 ఎత్తుకొని. పేదలకు అయ్యా ఎంత గొప్ప తీసుకో, వాడుకోయా సేవకున్నాడు. ఏమయ్యా నువ్వు ఇంతనా ఇచ్చేదంటే, అయితే ఇచ్చు ఇంతకంటే ఎక్కువ అసలు 50,000 కదా అంటే చచ్చిపోతా పో అని అక్కడ చచ్చిపోయా. ఆ భార్య ఆమె వచ్చా నడుచుకుంటా, ఏమ్మా ఇంతంటే ఇంతే, అయ్యో మీకెందుకు అబద్ధం చెప్తాను, ఆమె చచ్చిపోయా. ఇప్పుడు ఆ చచ్చిపోవడానికి కారణం ఎవరు? భార్య. అక్కడ చచ్చిపోవడానికి కారణం ఎవరు? నాబాలు భర్త. ఇప్పుడు మరి భర్త మాట విందామా, భార్య మాట విందామా? అక్కడేమో భర్త మాట వింటే ఆడ చచ్చిపోయా, ఈడ భార్య మాట వింటే ఈడ చచ్చిపోయా. ఎవరి మాట వినాలా? అక్కడ అబీగయలు జ్ఞానవంతురాలు కాబట్టి కాపాడబడింది. ఇక్కడ ఈ ఏమో సప్పీరా బుద్ధిహీనురాలు కాబట్టి చంపబడినారు. అంటే నీ కుటుంబంలో నువ్వు మగవాడివే, ఆడదానివే, చిన్నోళ్ళవే, పెద్దోళ్ళే, అది కాదు నువ్వు చూడాల్సింది. ఎవరు జ్ఞానముగా మాట్లాడుతున్నారు, ఎవరు ముందు వెనక
తెలుసుకొని అట్లా మాట్లాడతారు, ఎవరు రాబోయే పరిణామాలను ఊహించి జ్ఞానంగా మాట్లాడతారు అనే వాటిని బట్టి ఎవరి మాట వినాలని మనం డిసైడ్ చేయాలి. అబీగైల్ అట్లే డిసైడ్ చేసింది. అమ్మో ఇప్పుడు కానీ ఇలాగ వీడు నేను కూడా మాట్లాడితే దావీదు ఖచ్చితంగా వచ్చి చంపేస్తాడు, అమ్మో నా కుటుంబం అంతా నాశనం అయిపోయిందని అబీగైలు జ్ఞానంగా ఆలోచించింది కాబట్టి పరిగెత్తుకుంటా ఆయన కాళ్ళ మీద పడిపోయింది. అయ్యా తప్పైపోయింది, అయ్యా క్షమించయ్యా అని. ఆమెను బట్టి ఆ కుటుంబం అంతా కాపాడబడింది. సో ఎవరు మాట ఎవరు వినాలి అంటే యేసు ప్రభు చెప్తుందంటే భర్త మాట భార్య, భార్య మాట భర్త, పిల్లల మాట తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మాట పిల్లలు, అత్తమామ మాట కోడల్లో, కోడల మాట అత్తమామలో కాదు. నువ్వు భర్తవైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, పెద్దలైనా కావచ్చు, అత్తలైనా కావచ్చు, కోడళ్ళైనా కావచ్చు, కొడుకులైనా కావచ్చు, కూతుర్లు అల్లులైన ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఎవరు జ్ఞానంగా మాట్లాడుతుంటే, ఎవరు రాబోయే వాటిని తెలుసుకొని ఊహించి ఇలా చేస్తే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఇది చేస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఎవరు ఆలోచించి జ్ఞానంగా ఆలోచించి మాట్లాడతారో వాళ్ళ మాటలు మనం వినాలి. అంతేగాని నాకు వచ్చేసింది, నాకు ఈ ఆలోచన వచ్చేసింది, నేను పెద్దోడిని, నేను పొడింగిని, నేను అది ఇది ఇట్లే జరగాల అనే ఆ ధోరణి పనికిరాదు. ఆ ధోరణి ఉంటే ఖచ్చితంగా ఆ సప్పిరలాగా అననీయలాగా నాశనం అయిపోతారు. ఆ నాబాల్లాగా అక్కడే హార్ట్ అటాక్ చచ్చిపోతారు. నాబాల్ అక్కడే హార్ట్ అటాక్ చచ్చిపోయినాడు. ఆ మాట వినగా దావీదు వస్తానని హార్ట్ అటాక్ చచ్చిపోయినాడు. సో ఎవరు మాట వినాలి, ఇది కుటుంబానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? కుటుంబానికి సంబంధించింది. అయితే దేవుడు ఈ అంశం నుంచి చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళందరూ భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తలో, మామలో, కోడళ్ళు, సమాజం మొత్తం ఎవరి మాట వినాలా అనేది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అందరూ ఎవరు మాటలు వినాలంటే ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలా? చాలామంది చెప్తారంటే ప్రభా ఇలా చేసే ప్రభా, అలా చేసే ప్రభా, నేను ఇలా అనుకుంటాను ప్రభా, అట్ట కాదు ప్రభా, ఇట్ట కాదు ప్రభా, ఇట్ల ప్రభా అని చాలామంది చెప్తూ ఉంటారు. పేతురు కూడా అలాగే చెప్పాడు. ప్రభా కట్టేస్తాను ప్రభా, నువ్వు పక్కన ఉండు ప్రభా, చూడు 3 గుడారాలు వేస్తా కట్టేస్తానంటే ఓయ్ జాగ్రత్త, ఆయన మాట మీరు వినండి. మీ మాట ఆయన కాదు, ఆయన మాట మీరు వినండి. కానా విందులో ద్రాక్షరసం అయిపోయిందా లేదా? అప్పుడు మరియమ్మ ఏమొచ్చింది, వెంటనే వచ్చేసి యేసుప్రభు దగ్గరికి, యేసు ద్రాక్షరసం అయిపోయింది యేసు. ఏం చేసేది యేసు అంటే వెంటనే యేసుప్రభు ఏమన్నాడు, నా సమయం ఇంకా రాలా. ఎందుకని అలా ముందు చేసేయచ్చు కదా. ఆమె ఏం చెప్తుందంటే ఆ సమయంలో జరిగిపోవాలా, అయిపోయింది, ఇంకా జరిగిపోవాలి అంతే, ఆ సమయానికి అయిపోవాలా, ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు చేసేయి, నా మాట విను, నువ్వు చేసేయి అని ఆయన మాట ఇలా కోరుకుంటుంది. మరియమ్మ యేసుప్రభు ఆయన మాట వినాలని, ప్రభు యేసు మా ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు నీళ్ళతో మార్చి ద్రాక్షరసం ఇచ్చేయి అనేసి ఆమె చెప్తుంది. కానీ వెంటనే యేసుప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలా. అంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పినట్టు విను ఫస్ట్, నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు. నువ్వు తల్లివే ఉండవచ్చు, నా తల్లివే ఉండవచ్చు, శరీర ప్రకంగా నువ్వు నన్ను కని ఉండొచ్చు, కానీ నేను చెప్పినట్టు నువ్వు వినాలా. నేను దేవాది దేవుణ్ణి, నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు, నేను చెప్పినట్టు నువ్వు విను. అందుకని వెంటనే ఆమె ఏముంటుందంటే పరిచారులందరూ చూసి ఆయన చెప్పినట్లు మీరు చేయండి అనింది. ఫస్ట్ ఏమనింది? ద్రాక్షరసం అయిపోయింది యేసు, ఏదో చెయ్యి అనింది. ఎప్పుడైతే యేసు ప్రభు నేను చెప్పినట్టు విను, నా సమయం ఇంకా రాలేదంటే అప్పుడు వెంటనే మళ్ళీ అయ్యో తప్పైపోయిందా, మీరందరూ ఆయన ఏం చెప్తారో అది చేయండి అని అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి ఆ మరియమ్మ మాటలు చెప్తుంది. అంటే ఎవరి మాట ఎవరు వినాలి అనేది కుటుంబానికి సంబంధించి, కుటుంబంలో ఎవరైతే జ్ఞానముగా ఉంటారో రాబోయే వాటిని ఆలోచించి దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆలోచించి ఎవరైతే ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళ మాట వినాలి. కానీ కుటుంబం సభ్యులైనా సమాజమైనా వీళ్ళందరూ ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలా? దేవుని మాట. మరి ఎలా వినాలా? ఎలాంటి మాటలు వినాలా? దేవుడి మాటలు వినాలి. ఎలాంటి సందర్భాల్లో వినాలా? ఎప్పుడు వినాలా? చాలామంది దేవుని మాటలు వింటూ అంటారు, దేవుడు చెప్పినట్టు చేస్తూ అంటారు. ఎప్పుడు కాదు, ఇలా ఏదో చిన్న రోగం వచ్చింది, ఏదో జ్వరం వచ్చింది, ప్రభువా జ్వరాన్ని తీసే ప్రభువా అని ప్రార్థన చేసినారు. మరుసటి రోజు పొద్దున్నే జ్వరం తీసేసినాడు, యేసు ప్రభు స్వస్థపరిచినాడు. ఆ మరుసటి రోజు పొద్దున్న వచ్చి పాస్టర్ వచ్చి జ్వరం తీసేసినాడు కదమ్మా,
ఇంకా నువ్వు ఈరోజు నుంచి బైబిల్ చదువు, ఈరోజు బైబిల్ చదువు, నేను దేవుడు బాగా చేస్తాడంటే వెంటనే ఏం చేస్తాము? బైబిల్ తీసుకుని చదివేస్తాం. ఆహా, ఎందుకు? రాత్రి జ్వరం వచ్చింది, పొద్దున్న బాగుంటుంది కదా కాబట్టి బైబిల్ చదివేస్తాం. లేదు నీకు ఏదైనా నష్టం వచ్చింది, ప్రభు నాకు నా అప్పులు ఉన్నాయి ప్రభు తీర్చు ప్రభు అన్నాడు, ప్రార్థన చేసినావు, ఏదో రకంగా దేవుడు నీకు అప్పులు తీరేలా చేసినాడు. మరుసటి రోజు పాస్ట్ వచ్చినాడు, అమ్మా దేవుడు నీకు ఉన్న అప్పులన్నీ తీర్చినాడమ్మా, నీకు వచ్చే బాధనంతా తీసేసినాడు కదా, నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళామంటే మరుసటి ఆదివారం ఎవరు పక్కన ఫస్ట్ మనమే వింటాం. ఎందుకో? అప్పు తీర్చేసినాడు కదా, సాక్ష్యం చెప్పాలి కదా, నాకు 20 లక్షలు అప్పు ఉంది, ఎప్పుడు ప్రార్థన పోతాను తీర్చేయడు, ఎంత మంచి దేవుడు అని సాక్ష్యం చెప్పాలి కదా. ఆ మరుసటి వారమే వెళ్ళిపోతాం, ఎవరు చెప్పకపోయినా సరే మనమే వెళ్ళిపోతాం. దేవుని మాట వింటాం అప్పుడు, అంతే కదా. అంటే ఏదైనా బాధ కలిగినప్పుడు దేవుని తీర్చినప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకున్నప్పుడు, అప్పుడు సేవకు ఏదైనా చెప్తే వెంటనే చేస్తావు. కొందరు ఇంకో రకం ఉంటారు, ఏదన్నా రోగం వచ్చిందనుకో, నీకు రోగం వచ్చింది కదా 3 వారాలు వరుసగా చర్చికి రా, దేవుడు నేను రోగాన్ని బాగా చేస్తాడని చెప్తే తప్పకుండా వరుసగా 3 రోజులు పండుగ ఆపుకోలు అంటే 3 వారాలు చర్చికి వచ్చేస్తారు. ఎందుకో? 3 వారాలు వస్తే బాగా అయిపోతుంది. నువ్వు 3 వారాలు వస్తే చర్చికి వస్తే నువ్వు రోజు ఒక 7 రోజులు ప్రార్థన చేయమ్మా, 7 రోజులు ప్రార్థన చేస్తే నీకుండే అప్పులన్నీ తీర్చేస్తాడు, నీ బిడ్డలకు మంచి సంబంధాలు వస్తాయి, నీకు మంచి జాబులు వస్తాయి అని చెప్పినా అనుకో, వరుస పెట్టి 7 రోజులు వరుసగా ప్రార్థన చేస్తాయి. ఎందుకో? బాగా పిల్లలు అయిపోతాయి, బాగా సంబంధిస్తాయి, జాబులు వచ్చేస్తాయి, నా అప్పులన్నీ తీరిపోతాయని. అంటే చాలామంది ఎప్పుడు దేవుని మాటలు వింటారంటే ఎప్పుడైతే వాళ్ళకి దేవుడు కష్టాలు తీర్చినప్పుడు, బాధలు తీర్చినప్పుడు, కన్నీరు తీర్చినప్పుడు, లేకపోతే కష్టాల నుంచి విడిపిస్తానని చెప్పినప్పుడు, బాధల నుంచి విడిపిస్తానని చెప్పినప్పుడు, ఇప్పుడు మాత్రమే చాలామంది దేవుని మాటలు వింటారు, దేవుని చెప్పిన మాటలు వింటారు. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నా అంటే ఎవరి మాట ఎవరు వినాలి అనే అంశంలో, ఎవరి మాట ఎవరు వినాలి? దేవుని మాట అందరూ వినాలి. నువ్వైనా నేనైనా ఎవరైనా సేవకుడైనా చిన్నైనా పెద్దయినా ఎవడైనా సరే దేవుడు చెప్పిన మాట వినాలి. అయితే ఎలాంటి సందర్భంలో నువ్వు వింటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగా నీకు రోగాలు వచ్చినప్పుడు, లేకపోతే రోగాలు పోయినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే సమస్యలు పోయినప్పుడు దేవుడు చెప్పిన మాటలు వింటున్నావా, లేకపోతే ఏ సందర్భాల్లో వినాలా అనేది చూస్తే బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులే, నేను చెప్తాను వాళ్ళు ఎలాంటి సందర్భంలో దేవుని మాట విన్నారు, ఎలా ఆయన మాట విన్నారు అనేది మీకు తెలుసుకుంటే అలాంటి సందర్భంలో మీరు దేవుని మాట అలాగే మీరు వింటున్నారా లేదనేది మీకు అర్థమవుతుంది. ఆది కాండంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం. 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నేను చెప్తాను మీరు వినండి, మీరేం బైబిల్ చూడదని వినండి. అబ్రహామును యేసు ప్రభు పిలిచి, అబ్రహామా నువ్వు నీ ఇంటిని, నీకున్న సమస్తాన్ని, నీ తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వచ్చేయి అని చెప్పినాడు. వెంటనే అబ్రహాం ఏం చేసినాడు? అందరినీ వదిలేసి వచ్చేసాడంట. అందరినీ వదిలేసి వచ్చేసాడంట. యేసు ప్రభు నీ కుటుంబాన్ని వదిలే, నీ తల్లిదండ్రులను వదిలే, నీ ఊరిని వదిలే, నీ దేశాన్ని వదిలే, నేను చూపించే దేశానికి రా. ఏ దేశం కూడా తెలియదు, చూపించే దేశానికి రా, అదే పేరు కూడా తెలియదు. చెప్పాడంతే, నువ్వు అందరినీ వదిలేసి నేను చూపించే దేశం అంటే వెంటనే అందరినీ వదిలేసాడంట. ఒక మాట కూడా మాట్లాడాల. నువ్వైతే వదులుతావా? మీ పిల్లల్ని ఇంట్లో వదిలేసి చేసికి రమ్మంటే కూడా మా పిల్లలు ఉంటారు, నువ్వేదా మా పిల్లలు వదిలేసి రమ్మంటావు అంటావు. సిచ్యువేషన్ అది కాదు, పర్మనెంట్గా వదిలేయాలి. ఇంకా మళ్ళీ నీకు వచ్చేదానిక సంబంధం లే. మీ తల్లిదండ్రులను వదిలేయాలా, నీ బిడ్డలను వదిలేయాలా, నీ బంధువులు స్నేహితులను వదిలేయాలా, నువ్వు అన్ని రోజులు ఉంటున్న ఊరిని వదిలే, అందరూ వదిలేచ్చాయంటే ఒక్క మాట కూడా మాట్లాడాల. వదిలే వచ్చేసాడంట. అది లోపల వెళ్తున్నాడు, కొడుకు పుట్టినాడు. ఎప్పుడు పుట్టినాడు? 100 సంవత్సరాల్లో పుట్టినాడు. అప్పుడు వరకు పిల్లలేలే. ఎన్ని నోములు వచ్చినారో, ఎన్ని గుళ్ళు ఎక్కినారో, ముందు విగ్రహారాధికులు కదా, ఎన్ని గుళ్ళకు పోయినారో, ఎన్ని తీర్థయాత్రలు చేరినారో, ఎన్ని మంత్రాలు వేయించుకున్నారో, ఎన్ని తాతలు వచ్చినారో, ఎన్ని హాస్పిటల్ తిన్నారో, ఎన్ని చేయినారో, కానీ బిడ్డల్లే. తర్వాత 100 సంవత్సరాలకు యేసుప్రభు కర్ణించి నా మాట విని వచ్చినాడు, నా కోసం నా మాట విని అన్నీ వదులుకొని వచ్చినాడని చెప్పేసి అన్ని ఆశీర్వదించినాడు ఇచ్చినాడు. కొద్దిగా ఉండేది బిడ్డ. ఆ బిడ్డను అడిగితే బిడ్డను కూడా ఇచ్చేసినాడు యేసుప్రభు.
ఆ బిడ్డను 100 సంవత్సరాలు ఇచ్చినాడు. 100 సంవత్సరాలు బిడ్డ పుట్టినాడని చెప్పేసి ఎగిరి గంతేసి చిందులేసి ఆ దేశం మొత్తానికి డిన్నర్ పెట్టేసినాడు. 100 సంవత్సరాలు బిడ్డ పుట్టినాడని చెప్పేసి ఆ దేశం మొత్తము డిన్నర్ పెట్టినాడు. అందరూ డిన్నర్ చెప్పా 100 సంవత్సరాలు పుట్టినాడంటే పొంగిపోతున్నాడు. అబ్బా నా 100 సంవత్సరాలు పుట్టిన బిడ్డ 100 సంవత్సరాలు పుట్టిన బిడ్డ అని చెప్పేసి పొంగిపోతున్నాడు, మురిసిపోతున్నాడు, అందరికీ చూపిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం అయింది. మరుసటి రోజు ఉదయం అవుతానే ఆ రోజు రాత్రి ఏం చెప్పానంటే, నీ కొడుకుని ఒక్కడే ఒక్కైన కొడుకుని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా ఈ కొడుకుని బలి ఇచ్చేయని చెప్పినాడు యేసుప్రభు. ఏం చెప్పినాడు? నీకు 100 సంవత్సరాల తర్వాత పుట్టినాడు కదా, వీడు ఒక్కడే కదా నీకుండేది, వీడు తప్ప ఇంకో ఊరు లేదు కదా, ఈయన్ని బలి ఇచ్చేయి అన్నాడు. మనమైతే ఏం చేస్తామా? సేవకుడు మన కొడుకుని మన బిడ్డలను ఒక చంపతిని కొడితేనే ఇంకా సేవకుడు చచ్చిపోయి ఆ రోజు మన చేతుల్లో. ఈ సేవకుడు అంత దుర్మార్గుడు, నా బిడ్డను కొట్టేసినాడు, గుండెకాయ లేదు యాకాయ లేదు ఏం లేదని చెప్పేసి సేవకుని తిట్టేస్తాం. ఏం తెచ్చిన దెబ్బ అట్లా కొడితేనే, ఊరికి అట్లా కొడితేనే, తప్పు చేసే బిడ్డలని అది మళ్ళీ ఆయనకేం కోపం లేదు. వాళ్ళు ఏదో అతి చేస్తేనే ఆ పిల్లల్ని దండిస్తేనే ఒక దెబ్బ కొడితేనే ఇంకా సేవకుడు ఇంకా అయిపోయి సేవకుడు పెద్ద విలన్ అయిపోతాడు విశాల దృష్టిలో. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అది కాదు. కత్తి ఎత్తుకొని నీ బిడ్డను నువ్వే చంపేయాలి, నరికేయాలి. తలట్లే నరికేసి చర్మం అంతా ఒలిసేసి ఏ భాగం ఆ భాగం నువ్వే నరికి బలిపీఠం మీద కాల్చేయాలని చెప్పాడు యేసుప్రభు. ఎవరికే? అబ్రహాంకి. నువ్వెంత దుర్మార్గుడయ్యా, నువ్వు అసలు దేవుడేనా, నీకు కళ్ళు ఉన్నాయా, చూడండి నీకు మనసు అన్నాడా? మరుసటి రోజు ఎత్తుకోలేకపోయాడంట. యేసుప్రభు చెప్తే నీ బిడ్డను నరికేయంటే, ప్రభు నీకేమైనా మనసు ఉందా లేదా ప్రభు, ఏం చెప్పలేదంట. నువ్వు చెప్పావు ప్రభు అని బిడ్డను తీసుకెళ్ళిపోతున్నాడంట. అంటే ఆయన చెప్పిన మాటకి అట్లా లోబడ్డాడు, ఎదురు చెప్పలా. తర్వాత ఇస్సాకు పెరిగి పెద్ద అవుతాడు. అక్కడ గెరారు అనే దేశంలో ఉంటాడు. గెరారు అనే దేశంలో కరువు వచ్చేస్తుంది. అబ్రహాం చనిపోతాడు, ఇస్సాకు మళ్ళీ పెద్ద అవుతాడు. గెరారు అనే దేశంలోకి వెళ్తే ఆ గెరారు అనే దేశంలో భయంకరమైన కరువు వచ్చేస్తుంది. పక్కన ఐగుప్తు దేశంలో ఏమో బాగా పచ్చగా బాగా సమృద్ధిగా ఉంటుంది. ఈ ఇస్సాకు ఏమనుకుంటాడు, ఐగుప్తు దేశానికి పోతే మనం బతుకుతాము, మనకు అన్ని పశువులు పిల్లలు అందరూ ఉన్నారు, ఎక్కడో ఉంటే చచ్చిపోతాము, కరువు దేశంలో ఉంటే ఆ పక్క వెళ్ళిపోదాము అనుకుంటారు. వెళ్ళిపోదామంటే రేపు ప్రయాణం అవుదామని అనుకుంటారు, రేపు ఐగుప్తు దేశానికి పోదాం అనుకుంటారు. కానీ ఆ రోజు రాత్రి యేసు ప్రభు నువ్వు ఎక్కడ పోవద్దు, ఈ కరువు దేశంలోనే ఉండు అని చెప్తాడు. వెంటనే ఇస్సాకు ఆ ప్లాన్ అంతా క్యాన్సిల్ చేసుకొని యేసు ప్రభు చెప్పాడని కరువు దేశంలో ఉండిపోయినాడు. నువ్వు కరువు దేశంలో ఉండు, అపకపోవద్దు, అది పచ్చగా ఉన్నా సరే నువ్వు కరువు దేశంలోనే ఉండు అంటే వేరే మాట మాట్లాడకుండా ఇస్సాకు ఆ కరువు దేశంలో ఉండిపోయాడంట. యేసుప్రభు చెప్పాడని. మోషే రాజవైభోగాలు అనిపిస్తున్నాడు. ఆ ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు, ఆ తర్వాత యువరాజు, రాజవైభోగాలు అనిపిస్తుంటే యేసుప్రభు మోషేని పిలిచి నా ప్రజలంతా తొలుకురావాలి ఈ అరణ్యానికి వచ్చాయంటే మొత్తం రాజరికాన్ని వదిలేసి వచ్చేసాడంట. ఇంకా అట్లా బైబిల్లో చూసుకుంటే చాలామంది శిష్యులు కూడా నన్ను వెంబడించాలంటే మీ వలల్ని మీ తల్లిదండ్రులు అందరిని విడిచిపెట్టారంటే అప్పటికప్పుడే ఆ వలను వదిలేశారంట. తల్లిదండ్రులు కుటుంబాలు అందరినీ వదిలేసి యేసుప్రభుని వెంబడించారంట. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువు ఒక మాట చెప్తే దానికి ఎంతగా వాళ్ళు ఆ మాట విన్నారంటే, నీ కుటుంబాన్ని వదిలేయంటే వదిలేశారు, నీ కొడుకుని బలి ఇచ్చేయంటే వాడు 100 సంవత్సరాలు పుట్టినాడు, లేకపోతే ఒకే ఒక కుమారుడు, ఇవన్నీ చూడాల. యేసు ప్రభు చెప్పాడు, ఆయన మాట నేను వినాలా, రెడీ అయిపోయారు. అలా నా కుటుంబము నన్ను 30-40 సంవత్సరాలు పెంచినారు, ఇలా నా బంధువులు నా స్నేహితులే, ఈ ఊళ్ళో నేను 20 సంవత్సరాలనే నా బంధువులు ఇవన్నీ చూసుకోవాలా. యేసు ప్రభు చెప్పాడు, ఆయన మాట నేను వినాలా. ఇది కరువు దేశమే, ఈ కరువు దేశం అంటే నాకు ఆహారం లేక చచ్చిపోతానే, అన్నం లేక నా పిల్లలు చచ్చిపోతారు, ఇవన్నీ చెప్పలా. యేసు ప్రభు చెప్పాడు, నేను ఉంటా కరువు దేశంలో. అరే ఈ రాజరికం అంతా నాకు పోతుంది, ఇక్కడ ఉంటే బంగారు సింహాసనం నేను కూర్చున్నానే, అందరూ సేవకులు ఉన్నారు, భటులు ఉన్నారు, నాకు రాజవైభోగులు ఉన్నాయి, ఇవన్నీ అనుకోవాలా. యేసు ప్రభు చెప్పాడు, నేను అరణ్యంలోకి వెళ్ళిపోతా. అరే నా వల్ల నేను ఎట్లా వదిలేసేది, ఈ ఉద్యోగాన్ని ఎట్లా వదిలేసేది, నా తల్లిదండ్రులు ఎట్లా వదిలేసేది అని అనుకోవాలా. యేసు ప్రభు చెప్పాడు, నేను అందరినీ వదిలేస్తున్నాను. అంటే దేవుని మాట వినడం అంటే అలాగే వినాలా. ఏ పరిస్థితి అయినా సరే యేసు ప్రభు ఇలా చెయ్యంటే అలా చేసి తీరాల.
అది కుటుంబం అయినా సరే, పిల్లల విషయంలో అయినా సరే, కుటుంబం విషయంలో అయినా సరే, నువ్వు చేసే ఉద్యోగం విషయంలో అయినా సరే, నువ్వు ఉంటున్న ఆ ప్రాంతం విషయంలో సరే, ఎలాంటి విషయమైనా సరే యేసు ప్రభు ఇది చెయ్యి అంటే అది చేయాల. అలా చేస్తే ఏం జరుగుతుంది? యేసు ప్రభు చెప్పాడని తల్లిదండ్రులను వదిలేసినాడు, ఊరిని వదిలేసినాడు, స్నేహితులను వదిలేసినాడు, ఎన్నో రోజులుగా ఉంటున్న ఆ దేశాన్ని వదిలేశాడు. వదిలేసిన ఏమైనాడు? ఒక్క కుటుంబాన్ని వదిలేస్తే అనేక జనములకు తండ్రి అయినాడు, ఆకాశ నక్షత్రానికి తండ్రి అయినాడు. వదిలేసింది ఎంతమందిని? ఒకరినే, ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక ఊరిని, ఒక స్నేహితుల్ని, ఒక ప్రాంతాన్ని వదిలేస్తే యేసుప్రభు ఏం చేసినాడు? ఆయన మాట విన్నాడని అనేక జనములకి తండ్రి చేసినాడు. ఈరోజు ఇప్పుడు వరకు పుట్టిన ఎవరు ఈ బిడ్డ అంటే అబ్రహాం. ఎవరా మీకు తండ్రి అంటే? అబ్రహాం. ఒకప్పుడు ఒక బిడ్డకు కూడా దిక్కులేనాడు, ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల మందికి తండ్రి ఎవరంటే అబ్రహాం. ఈ కుటుంబాలన్నీ ఎవరి కుటుంబాలు? అబ్రహాం కుటుంబాలు, అబ్రహాం యొక్క సంతానము ఇదంతా. ఆయన మాట విన్నందుకు అబ్రహాంకి అది. ఇస్సాకును బలి ఇచ్చేయి అంటే మారు మాట మాట్లాడకుండా ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినాడు. పెట్టిన దానికి ప్రతిఫలము ఇస్సాకులో నుంచే యేసుప్రభు వచ్చేసినాడు. హల్లెలూయా. ఎవరి నుంచి? ఇస్సాకులో నుంచే పుట్టినాడు యేసుప్రభు. అబ్రహాంకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు, ఒకరు ఇస్మాయేలు, ఒకరు ఇస్సాకు. కానీ యేసుప్రభు వచ్చింది ఇస్సాకులో నుంచే వచ్చినాడు, ఇస్మాయేల్ నుంచి రాలా. ఇస్మాయిల్ కూడా అబ్రహాం బిడ్డే, కానీ వచ్చింది ఇస్సాకు. ఆ ఇస్సాకును ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేశాడు. ఇస్సాకు కూడా ఆ కరువు దేశంలో యేసుప్రభు చెప్పాడని, నేను ఇక్కడ ఉంటాను నాకు యేసుప్రభు చెప్పాడు. ఇక్కడ ఆకలితో అలమటించిపోయినా సరే, నాకు అన్నం దొరకపోయినా సరే యేసుప్రభు ఉండమన్నాడు. కాబట్టి ఆ పచ్చగా ఉన్నా సరే నేను అక్కడికి వెళ్ళను, యేసుప్రభు ఇక్కడే ఉండమన్నాడు అని ఉన్నాడు. ఆ కరువు దేశంలో విత్తనం వేసి 100 ఆశీర్వదించబడ్డాడంట. ఆ దేశం మొత్తము ఇస్సాకును చూసి గజగజ వణికిపోయిందంట, అంత గొప్పగా ఆశీర్వదించాడంట. ఇస్సాకుకి అంత గొప్ప కరువు దేశంలో 100 ప్రతిఫలం రావడానికి, ఆ దేశం మొత్తం ఇస్సాకు వైపు చూడడానికి కారణము ఇస్సాకు యేసుప్రభు మాట విన్నాడు, కరువు అయినా సరే. మోషే రాజు వైభోగాలు అంతటిని వదులుకున్నాడు. ఏమైనాడు? మోషే చేసినంత కార్యములు ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు చేయలేదంట. యేసుప్రభు చెప్పాడంట, మోషే లాంటి ప్రవక్తను నేను అని చెప్పాడంట. నాలాంటి ప్రవక్త మోషే అని చెప్పలా, మోషే లాంటి ప్రవక్తను నేను అని చెప్పాడంట. ఏ రేంజ్కి వినాడు చూడు మోషే. ప్రపంచాన్ని గడగడలాడించాడంట మోషే. రాజు వైభోగాలను వదులుకున్నాడు యేసుప్రభు చెప్పిన మాటని. శిష్యులు యేసుప్రభు చెప్పినాడని చెప్పేసి తాము చేస్తున్న ఆ పనిని వదిలేసినారు, కుటుంబాన్ని వదిలిపెట్టేశారు. ఏమయ్యారు? భూలోకాన్ని తలకిందులుగా మార్చేసే గొప్ప దైవజనులుగా మార్చబడ్డారు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఆకాశాలు మోయబడాలా, ఆకాశాలు తెరవబడాలి, అగ్ని రావాలా, చచ్చిపోయిన వాళ్ళు బతకాలా, బతికిన వాళ్ళు చచ్చిపోవాలా, కుష్ఠోకలు బాగా అయిపోవాలి, బాగునే వాళ్ళు చెడిపోవాలా. వాళ్ళు ఏం చేస్తే అలాగా. ఎందుకు వచ్చింది? ప్రభా నేను చేయలేం ప్రభా నువ్వేం ప్రభా అని చెప్తావు. అయ్యో ప్రభా ఇది చేయలేం ప్రభా అనలా. ఇది చెయ్యి అంటే చేశాడు అన్న. ఎవరి మాట ఎవరు వినాలా? దేవుడి మాట మనం వినాలా. మన మాట దేవుడు వినమంటే ఏమవుతుంది? మన మాట దేవుడు వినమంటే ఏమవుతుంది చూస్తారా? చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పాడుకొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు ప్రభువా అలాగూ కాదు. చాలు. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం అంటే యేసు ప్రభు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఆ పట్టణంలో ఉన్న పాపములు అన్నీ చూసి
అమ్మో ఇది భయంకరంగా మారిపోయింది, ఈ జనులు చాలా భయంకరమైన పాపిష్టి పనులు చేస్తున్నారు, ఈ పట్టణాన్ని నాశనం చేసేయాలనుకున్నాడు. కానీ అక్కడ ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. లోతు ఎవరు? అబ్రహాం యొక్క తమ్ముడు కుమారుడు. అబ్రహాం ప్రార్థన చేసినాడు, ప్రభువా లోతుని కాపాడు ప్రభువా అని. ఈ అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి యేసుప్రభు ఏం చేయాలనుకున్నాడు? లోతును కాపాడాలనుకున్నాడు. కాపాడాలనుకుంటే దేవదూతను పంపించి బయటికి తీసుకొని వచ్చి లోతుని బయటికి తీసుకొస్తూ, ఏ లోతు నీ కుటుంబాన్ని అందరిని తీసుకో, వెనక్కు చూడొద్దు, వెనక్కు చూస్తే వెనక్కు చూడకుండా ఇక్కడి నుంచి పారిపోయి అదిగో నేను చూపిస్తున్నాను కదా ఆ పర్వతానికి నువ్వు పారిపో అని యేసుప్రభు చెప్తే లోతు అంటున్నాడు, ప్రభా అలా కాదు ప్రభా, నువ్వు చెప్పినట్టు కాదు ప్రభా అని అన్నాడండి. ఎవరా? యేసుప్రభు ఏమో నేను చెప్పిన చోటుకు పోరా, అక్కడికి వెళ్ళిపోరా, నువ్వు ప్రాణం దక్కాలంటే, నువ్వు బాగుండాలంటే, క్షేమంగా ఉండాలంటే ఆ పర్వతానికి పోరంటే, ప్రభా అట్ట కాదు నేను ఒకటి చెప్తా కింద జరిగిన మాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా సేవకుడు చెప్పినాడు అనుకో, నువ్వు చెప్పినట్టు కాదు అట్ట కాదు మొన్న ఏమైంది కదా, భర్తలో భార్య సగము, భార్యలో భర్త సగము, భర్త ప్రార్థన చేస్తా భార్య ప్రార్థన చేసే వాళ్ళు భర్తకి వెళ్ళిపోతుంది అనేది కదా. స్త్రీలో పురుషుడు సగంలో స్త్రీ పురుషుడు, సగం చేస్తే స్త్రీ సగం చేస్తే భర్తకి వెళ్ళిపోతుంది, భార్య సగం చేస్తే భర్తకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఎవరు చెప్పినారు మీకు? భర్తలో భార్య సగం అని, భార్యలో భర్త సగం అని ఎవరు చెప్పింది? ఎవడో పనికి మాలోడు చెప్పినాడు, భర్తలో భార్య సగము, భార్యలో భర్త సగం అని. మీకు చెప్పాల్సింది ఎవరు? ఇదంతా మీకు రావడానికి కారణం ఏంది? మీ అజ్ఞానం. అసలు చెప్పింది ఎవడు? స్త్రీలో పురుషుడు సగంలో పురుషుడు స్థాయి అని చెప్పింది ఎవరు? యేసుప్రభు చెప్పాడా? మీకు ఎవరి మాట ముఖ్యం? ఎవరి మాట వినాలా? మరి మనుషుల మాట మీరు ఎందుకు వింటున్నారు? అప్పుడు ఉన్నది ఇందా అన్నారు, ఇప్పుడు 100 ఉన్నారు, సంసారాలు కూడా 100 ఒక్కరు కూడా ఉన్నారో లేరో తెలియదు. ఎవరు చెప్పినారు? భర్తలో భార్య సగం అని, భార్యలో భర్త సగం అని నీకు బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పందని మనం ఎవరికైనా చెప్పచ్చా, బోధించవచ్చా? బైబిల్ చెప్పని దాన్ని మనం ఎవరికైనా బోధించవచ్చా? మన సొంత మాటలు ఎవరికైనా చెప్పచ్చా? బైబిల్ ఏది చెప్తుందో అది దాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి. మన సొంత ఆలోచన బట్టి ఎప్పుడు మాట్లాడకూడదు. భర్తలో భార్య సగం, భార్యలో భర్త సగం అన్నారు కదా. భర్తలో భార్య సగము, భార్యలో భర్త సగము, ఈ పనికి మాలిన సిద్ధాంతాన్ని యేసుప్రభు చెప్పడు. అసలు భర్తలో భార్య ఎంత, భార్యలో భర్త ఎంత మీకు తెలుసా? ఎంత? కాలభాగమా? భర్తలో భార్య కాలభాగమా, సగభాగమా? అసలు భర్తలో భార్య లేడా? ఎంత అసలు భర్తలో భార్య? భార్యలో భర్త ఎంత, భర్తలో భార్య ఎంత? ఆదికాండం తేండి, ఆదికాండం 2వ అధ్యాయం తేండి, ఆదికాండం 2వ అధ్యాయం తేండి, 24 చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమైన. ఎట్లా అంటారు? ఎవరు? భర్త భార్య ఎలా ఉంటారంట? సగం సగమా? భర్త సగము భార్య సగము కాదు. భర్త ఒకటైతే భార్య ఒకటి, 2 కలిస్తేనే ఒక శరీరం. వీళ్ళ సగం వాళ్ళ సగం కాదు, ఒకే శరీరం. వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే ఒక్కటే. వీళ్ళ సగము కాదు, వాళ్ళ ఏక శరీరం. ఆమె సగము, భర్త సగం, భార్య సగం. ఈ పనికి మాలిన సిద్ధాంతాన్ని బైబిల్ చెప్పదు, యేసుప్రభు చెప్పడు. భర్త భార్య కలిసి ఒకే శరీరం. గుర్తుపెట్టుకోండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు చెప్పేటప్పుడు మన సంతానం అట్ట కాదు, నువ్వు ఇట్ట కాదు అని చెప్పకూడదు. లోతు అదే అన్నాడు అక్కడ. యేసుప్రభు నాన్న కాదురా, ఇట్లా ఇదిరా అని బోధిస్తుంటే, ఇప్పుడు మీరు అందరూ చెప్పినా చూడండి, అట్ట జరిగింది ఇట్ట జరిగింది, అట్ట కాదు ఇట్ట కాదని. లోతు అట్టే ఉన్నాడు. నాన్న నేను నాశనం చేయబోతున్నాను రా, నువ్వు వెనక్కి చూడకుండా పారిపోరా, ఆ పర్వతాన్ని పోరంటే, ప్రభా అట్ట కాదు ప్రభా, ఈ కొండ చిన్న దగ్గర ఉంది ప్రభా, ఈ కొండ దగ్గర పోతా అన్నాడంట. యేసుప్రభు అన్నాడు, నీ ఇష్టం.
ఇప్పుడు మీరు అన్నీ మాట్లాడినారు కదా, నేనేమంటా తెలుసా, మీ ఇష్టం అంట. యేసుప్రభు కూడా అదేమనలా, నువ్వు సరేలే, అట్ట కాదరా నేను చెప్పేదేనరా, నువ్వు చెప్పినట్టు కదరా, ఏం చెప్పలే యేసుప్రభు, నీ ఇష్టం రా అన్నాడు. యేసుప్రభు అన్నీ చెప్తుంటే యేసుప్రభు చెప్పేది నచ్చలేదంట. వీళ్ళు ఏదో అనుకున్నారు మనసులో, వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, అది చెప్పేశారు. అట్ట కాదు ఇట్ట కాదు, ఇట్ట జరిగింది అట్ట జరిగిందని చెప్పేసి లోతు చెప్తే యేసుప్రభు ఇంకో మాట కూడా అనలే, నీ ఇష్టం అన్నాడు అంట. ఏం జరిగింది తెలిసిన, లోతు ఆయన ఇష్ట ప్రకారం యేసుప్రభు చెప్పిన దాని కాకుండా ఆయన ఇష్ట ప్రకారం వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఏమైంది, అక్కడేమో లోతు కుమారులు, ఆమెమో లోతు భార్య ఏమో వెనక చూసి ఉప్పు స్తంభం అయిపోయి అక్కడే చచ్చిపోయింది. లోతు కుమార్తెలు ఇవి గుహలో పోతే ఈ కుమార్తెలు వచ్చి లోతుకు ద్రాక్షరసం మందు తాపించేసినాడు, తాగుబోతే అయిపోయినాడు లోతు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కుమార్తెలు పోయి తండ్రితోనే భయంకరమైన పాపం చేసినాడు, తండ్రి వల్లనే గర్భవతులై పిల్లలు కన్నారు. ఈ రోజు వరకు ఆ వ్యభిచార సంతానం ఎవరంటే వాళ్ళే. వాళ్ళు చేసిన తప్పేంటి, ఒకటే, యేసు ప్రభు చెప్తుంటే యేసు ప్రభుని అడ్డగించి వాళ్ళ సొంత ఆలోచన చెప్పినారు. ఇప్పుడు మీరు ఎలాగైతే అట్లా అడ్డగించి అట్లా కాదు ఇట్లా జరిగింది అట్లా చెప్పినారు, సేమ్ అదే చేస్తున్నారు. యేసు ప్రభు చెప్తుంటే యేసు ప్రభు మాట్లాడుతుంటే ప్రభా అలా కాదు ప్రభా అని అంటారు లోతు. సరే నీ ఇష్టం అన్నాడంట. ఒకే మాట ఇంకేం మాట్లాడలేదు యేసు ప్రభు, నేను చెప్పిందేంట్రా అట్ట కాదు ఇట్ట కాదు ఏం చెప్ప, నీ ఇష్టం రా అన్నాడు అంట. ఇష్ట ప్రకారం పోయినాడు. తల్లి చచ్చింది, బిడ్డలు బ్రష్లు అయిపోయినారు, లోతు భయంకరమైన అయిపోయినాడు. ఎందుకు వినబడి నేను చెప్తాను, ఎందుకు వినపొద్దు కదా, నేను అది కూడా చెప్తాను, దేవుడు అది కూడా చెప్తాడు. ఇప్పుడు వాళ్ళేమో యేసు ప్రభు ఏం చెప్తే ఆ మాట విని, అది కష్టమా నష్టమా బాధ ఇబ్బంది ఇరుక కన్నీర దుఃఖం ఏమి చూడాల, యేసు ప్రభు చెప్పాడు నేను అలా చేస్తాను విని అంత గొప్పలైనారు. లోతు అదే అన్నాడు, కొద్ది ప్రభా అలా కాదు ప్రభు అని. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే వినండి, కొందరేమో యేసు ప్రభు చెప్పే మాటలు వింటున్నారంట, కొందరేమో శాఖలు పెట్టుకుంటారంట. ఎలాంటి శాఖలు తెలుసా, చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపలేక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఏం చెప్పాడు యేసు ప్రభు, ఇప్పుడు మీరు అన్నారే అదే చెప్పినాడు. జనులు హితబోధకు చెవి యొగ్గక, దేవుడు చెప్పే ఆ జ్ఞానము గల మాటలకి, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే ఆ మాటలకి వాళ్ళు వినలేరంట. ఇప్పుడు చెప్పిన మేము వినలేకుండా మేము చచ్చిపోతాను, మా తలలు పగిలిపోతాండి, లోతు ఒకడే కనిపిస్తాను అని అన్నాడు కదా. అయినండి ఈ జనులు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పే ఆ మాటలు వినకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధన కోరుకుంటున్నాడు. అంటే వీళ్ళు మేము ఎలాగైతే ఎంత మంచి మాటలు కోరుకుంటామో అలాంటి మాటలు చెప్పే మాకు సేవకుడు కావాలా, మేము ఏదైతే కోరుకుంటామో అలాంటి మాటలు చెప్పాలా అని చెప్పే మాట కాదు, మాకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో, ఏదైతే బాగా అనిపిస్తుందో, మాకు ఏదైతే బాగా సుఖంగా ఉంటుందో, ఏదైతే మాకు మంచిగా అనిపిస్తుందో ఇలాంటి చెప్పే ఆ సేవకులు కావాలని చెప్పేసి అలాంటి సేవకులను ఏర్పరచుకుంటున్నారంట. ఎవరు, జనులు. ఆ కాలం వచ్చే ఉంది. జనులు అలాంటి కోరుకున్నాడు. హితబోధ మాకు వద్దు, అలాంటి బోధన మాకు చేయొద్దండి, అలాంటి మాట మాకు చెప్పొద్దండి, మాకు ఎలాంటివి కావాలా, మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు, మీ పిండి పసుపు తొట్టే దీవించబడుతుంది, మీరు బాగా సుఖంగా ఉంటారు, మీ చేయబట్టి నడిపిస్తాను, ఇలాంటి మాటలు చెప్పు. రాయబడిన మాట అది. సత్యమునకు చెవి యొగ్గక తమకు అనుకూలమైన మాటలు చెప్పే బోధకులను ఏర్పరిచే కాలము వస్తుంది. ఎవరైతే అలాంటి సత్యమునకు చెవి యొగ్గలేదు, వాళ్ళు చెప్పిన మాట ఇది. జనులు ఎవరు, ప్రజలు. ఎవరి గురించి చెప్పలేదే, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడంటే యేసు ప్రభు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే సేవకులు కఠినమైన మాట చెప్తుంటే, అమ్మో నీ మాటలు నేను వినలేము, అమ్మో ఈ మాటలు మేము వినలేకుండా, మాకు ఇలాంటి మాటలు వద్దు,
ఇప్పుడు జరిగింది అది. యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పాడంట. ఆ మాట కూడా చూపిస్తానా? చూడండి, యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 65వ వచనం. 56, 57 నుంచి చూడండి. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 56, 57. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేనును వాని యందును నేను నిలిచియుందును అని యేసుప్రభు చెప్పాడు. ఏమని? నా శరీరం ఎవడైతే తింటాడో, నా రక్తం ఎవడైతే తాగుతాడో ఆడే బతుకుతాడని చెప్పినాడు. ఎప్పుడు చెప్పినాడు? యేసుప్రభు ఈ భూమి మీదనే ఇట్లా మనిషిలాగానే వచ్చినాడు. ఇప్పుడు నేనే ఉన్నాడు. మీరందరూ నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి, అప్పుడే మీరు బతుకుతారంటే మీరేం చెప్తారా? ఏం చెప్తారా? చెప్పండి. అదే కదా చెప్తారు. యేసుప్రభు అదే చెప్పినాడు. అందరి ప్రజలందరూ నిలిచిపెట్టి ఆయన మనుషు రూపంలో ఉన్నప్పుడు, ఎవడైతే నా శరీరాన్ని తింటాడో, ఎవడైతే నా రక్తాన్ని తాగుతాడో ఆడే బతుకుతాడో అన్నాడు. మీరైతే ఏమంటారా? ఓ అమ్మ, ఇది అందరూ నాయన ఇదే మేము శరీరాన్ని పిక్కొని తినాలన్నా, ఈయన రక్తం తాగాల, ఏమేమంటారా? రాక్షసులు అనుకుంటారా, మనుషులు అనుకుంటారా? అంటారా లేదా? జరిగిన సంబంధం అండి. ఎన్నది? 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, కఠినమైన మాట వీళ్ళకే, కానీ హితబోధ. ఆయన శరీరం ఆయన రక్తం తాగిపోతే నీకు పరలోకం దొరుకుతుందా? యేసుప్రభు ఏం చెప్పినాడు? నా శరీరము నా రక్తము, నా శరీరం తిని నా రక్తం తాగితేనే మరి బతుకుతారని చెప్తే వీళ్ళు అమ్మో ఇదేంది నాయన ఎంత పెద్ద మాట అనిసమ్మా, ఇలాంటి మాటలు మేము ఎన్నులోకుంటాము అని చెప్పేసి ఆ రోజు నుంచి ఎవరు యేసుప్రభుని వెంబడించారు చాలామంది. అనేకులు వద్దులా నాయన ఈ బాధ మనకెందుకు, మనం ఇట్లా చచ్చిపోతే అని చెప్పేసి వెళ్ళిపోయినారంట. ఒకవేళ ఆ బాధ ఆయన చెప్పకపోయింటే, అదే మాట ఆయన చెప్పకపోయింటే, నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగువాడే బ్రతుకుతాడని చెప్పకపోయింటే ఈరోజు ఎవ్వడికి పరలోకంలో అందరూ నరకానికి పోవాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మ ఈ మాటలు మేము భరించలేకున్నాము, మాకు ఇలాంటి మాటలు వద్దు, మాకు కావాల్సింది కుష్ఠరోగం తీసుకుని వస్తే లేసేయాలా, కాళ్ళు నడిస్తే నడిచేయాలి, ఇలాంటి మాట చెప్పాలి. కానీ యేసుప్రభు ఏంది శరీరాన్ని తినేయి రక్తాన్ని తాగని అని చెప్పేసి అలా సత్యంగా ఆ దేవుడు చెప్పి ఆ హితబోధను వాళ్ళకి చాలా భయంకరంగా అనిపించాయంట. వెళ్ళిపోయినారంట. కింద అంటున్నాడు, మీరు కూడా వాళ్ళలాగా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడంట యేసుప్రభు. మీరు కూడా కింద చదివితే మీరు కూడా వాళ్ళలాగానే వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే వెంటనే పోతారంటారంటే, అయ్యా నీవు జీవము గల దేవుడు అయ్యా, వాళ్ళంటే బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళంటే జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళకి తెలియదు, కానీ నువ్వు చెప్పే మాటలు మాకు తెలుసు అయ్యా, నువ్వు ఎలాంటి జ్ఞానం గల మాటలు చెప్తున్నావు మాకు తెలీదు, ఇలాంటి మాటలే మా జీవితాన్ని బాగు చేసేవి, మేము సచ్చినా బ్రతికినా నీతోనే ఉంటాం తప్ప వాళ్ళలాగా మేము వెళ్ళిపోమయ్యా అన్నారంట. ఎవరు జీవం గల వాళ్ళు, ఎవరు జ్ఞానం గల వాళ్ళు, ఎవరు జ్ఞానం లేని వాళ్ళు? యేసుప్రభు చెప్పిన మాట చాలా భయంకరమైన కఠినమైన మాట. ఇప్పుడు అన్నారే లోతు చాలా భయంకరమైన, ఇది మేము వినలేకున్నామైనా కఠినమైన, దానికంటే కఠినమైన మాట అన్నాడు. ఏమన్నారు? మీరు చెప్పిన మాటలే ఇలా చెప్తే ఎవరు రారు మనుషులు, నువ్వు వస్తే ఏమో రాకపోతే ఏమి యేసుప్రభుకు నష్టమా? నువ్వు ప్రార్థనకు వస్తే రాకపోతే యేసుప్రభుకు నష్టమా? నువ్వు చర్చికి వస్తే రాకపోతే యేసుప్రభుకు నష్టమా? చాలామంది చెప్తారు మేము ఇట్లా చెప్పితే మేము చర్చికి రాదురే, ఎవరికి నష్టం? ఎవడికి మా నష్టము? యేసుప్రభుకు ఏమైనా నష్టమా? చాలాసార్లు చెప్తాను, నువ్వు ప్రార్థనకు వచ్చినా చర్చికి వచ్చినా యేసుప్రభుకు ఏమైనా నష్టమా? పరలోకంలో కరెంట్ పోతుందా? నువ్వు లేకపోతే కోట్ల మంది ఉంటారు యేసుప్రభుకి. నష్టపడేది ఎవరు? నాశనం అయిపోయేది ఎవరు బతుకు? ఎవరు బతుకు నాశనం అయిపోయేది? ఏనొద్దు, నువ్వు అలాంటి మాట్లాడితే వెళ్ళిపో, లోతులోకి వెళ్ళిపో. నష్టపోయింది ఎవరు? లోతే వెళ్ళిపో. ఏమ్మా వాక్యం విను, నేను ఎవరు చెప్తాను, నీ అందరి గురించి చెప్పట్లే. ఎవరైతే అలాంటి దురద చెవులు పెట్టుకొని ఉంటారో, సత్య బోధకి ఎవరైతే సహించలేక మాకు అనుకూలమైన బోధలు చెప్తే చాలు అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తున్న భయంకరమైన మాటలు అవి. అందుకే దాని మాట ఎవరు వినాలా? పేతురు అంటున్నాడు, ప్రభా నేను కట్టేస్తా గుడిసెలని. నేను చెప్పే మాట నువ్వు విను.
నువ్వు చెప్పే మాట నేనేయడం కాదు అని యేసుప్రభు అంటున్నాడు. ఎంత భయంకరంగా అంటున్నాడో. మహిమను చూపించిన దేవుడు గట్టిగా హెచ్చరిస్తున్నాడంట. నా మహిమను చూసేసి నువ్వే పెద్ద అంతా తెలిసిపోయిందని మాట్లాడుతున్నా పేతురు, జాగ్రత్త. నేను చెప్పే మాట నువ్వు వినాలి కానీ నువ్వు చెప్పే మాట నేను వినడం కాదు. నేను చెప్పే మాట కఠినమైనా సరే నువ్వు వినాలా. నేను పంపించానంట యోనాని యాడికి, నినేవే పట్టణానికి. నినేవే పట్టణం 40 రోజుల్లో నాశనం అయిపోతుందని ప్రకటించు అని చెప్పి పంపించినాడంట. యోనా ఏం చేసినాడు, నేను ప్రకటించు ప్రభా, నేను బాగున్నాను ప్రభా అన్నాడంట. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు, ఖచ్చితంగా నువ్వు పోయి ప్రకటించాలి. ఎందుకు ప్రభా, నాశనం అయిపోతారని చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు ప్రభా, ఆడికి పోయి దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు, మీరు చచ్చిపోతారు, అగ్నిగంధకులు కురిచేస్తాయి, మీరు అందరూ చచ్చిపోతారు అని చెప్తే ఎవడని నన్ను బతికినిస్తాడా? ఈడెవరు రా మమ్మల్ని నాశనం అయిపోతారని చంపేస్తాడు అని చెప్తున్నాడు, మేము చచ్చిపోతామని చెప్తున్నాడు అని చెప్పేసి మమ్మల్ని అందరూ చంపేస్తారు అనుకుంటారు లేదా? నేనే ఉండా, యేసు ప్రభు ఈ ఊరిని అంతటి నాశనం చేస్తాడు, మీరు అందరూ చచ్చిపోతారు, మీ పిల్లలందరూ చచ్చిపోతారు అని నేను ప్రకటించినాడు. ఊరోళ్ళందరూ ఉంటారా? రాడుతూ కూడా చంపారా, తరుముతను కూడా చంపారు. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు, పోయి ప్రకటించు. అది వాళ్ళ కఠినమైన మాటే కావచ్చు కానీ చెప్తుంది, నేను పోయి ప్రకటించున్నాడంట. ఏం చేసినాడు యోనా, ఏం మాట్లాడకుండా అదే ప్రకటించినాడు. మీరు 40 రోజుల్లో నాశనం అయిపోతారు, 40 రోజుల్లో నాశనం అయిపోతారని ఆ కఠిన మాటే ప్రకటించినాడు. కానీ నాశనం అయిపోయినారా? ఇన్ని వాళ్ళు ఏమైనారు, అమ్మో మేము ఎంత చెడు పనులు చేసినామా, 40 రోజుల్లో నాశనం అయిపోతుందని చెప్పేసి అందరూ గోని పట్టు కట్టుకొని ఏడ్చేస్తానంట. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మాట విని, యోనా ఏదైతే ఆ కఠినమైన మాట చెప్పాడో ఆ మాట విని వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపడ్డారంట. ప్రభా మా తప్పు అయిపోయింది ప్రభా, ఇలా మేము చేసాం ప్రభా, ఇట్లా వ్యభిచారం చేసాం ప్రభా, ఇట్లా తాగుబోతులు పనులు చేసినాం ప్రభా, ఇట్లా మేము అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం ప్రభా, ఇట్లా అల్లరి చిల్లరగా మేము తిరిగాం ప్రభా. ఇవన్నీ ఏం చేశారంట, వాళ్ళు ఒప్పుకొని ఏడ్చారంట. వీళ్ళు ఏడ్చే చూసి రాజు కూడా పశ్చాత్తాపడితో ఏడ్చేసాడంట. ఏం చేసినాడు, ఏమైంది, 40 రోజులు చచ్చిపోయింది ఆ పట్టణాన్ని నాశనం చేసినాడా? ఆ పట్టణాన్ని అంతటిని కాపాడంటే ఎంతమంది, 1,20,000 మంది ఆ మాటను బట్టి, ఆ కఠినమైన ప్రకటనను బట్టి కాపాడబడ్డారు. అది కఠినమైన మాట కాదా? మీరందరూ చచ్చిపోతారు అనే మాట కఠినమైన మాట కాదా? కానీ ఎందుకు చెప్పినాడు, ఆ మాట చెప్తే ఆ మాటను బట్టైనా వీళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడతారేమో, మారు మనసు పొందుతారేమో, వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారేమో, అప్పుడు నేను వారిని క్షమించవచ్చు, వారిని నేను కాపాడచ్చు అనే ఉద్దేశంతో కఠినమైన మాట చెప్పాడు యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు మీకు లోతుల గురించి, ఆడి గురించి, ఇటు గురించి చెప్తుండేది ఎందుకు? మీకు వినడానికి షో లేవు ఆయనకు, మీకంటే భయంకరమైన కదా ఆయనకి. నువ్వన్నా వ్యభిచార క్రియలు అన్నీ చూస్తుంటావు, ఆయన అసలు చూసి తట్టుకోగలడా? మరి ఎందుకు రాయించాడు? ఇలాంటివి జరిగాయి రా నా మాట వినకపోతే అని చెప్తే ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, యేసుక్రీస్తు మాట వినకుండా, ఆ ఒక్క మాట కాదు చాలా విషయాలు ఉంటాయి. ఆ మాట ఎందుకు చెప్తున్నామంటే యేసుక్రీస్తు మాట వినకుండా ఎంత భయంకరమైన ఆ పాపంలో ఆ నాశనంలో పడిపోయినారో చూడండి. ఇలాంటి ఎవరైనా కొన్ని విషయాలు యేసుప్రభు మాట వినకుండా ఉంటారేమో, వాళ్ళు ఈ రోజైనా తెలుసుకొని ఈసారైనా యేసుప్రభు మాట విని అలాంటి భయంకరమైన నాశనంలో పడకుండా కాపాడబడతారని కఠిన మాటలు రాపిస్తున్నాడు యేసుప్రభు. అంతేగాని యేసుప్రభుకు జ్ఞానం లేదని తెలియని మీలాగా అలా యేసుప్రభు కాదు. ఎందుకు రాయించాడంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుందని. మీకు ఇప్పుడు విన్నారు కదా, అబ్బా ఈ లోతు కుటుంబం ఏంది ఎట్ట అయిపోయిందని. ఎందుకు అయిపోయిందంటే యేసుక్రీస్తు మాట వినకపోవడం వల్ల. యేసుక్రీస్తు యొక్క మాట వినకపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు మీకు వస్తాయో, లోతు జీవితం మీకు ఎప్పుడు గుర్తుండాలన్న. అప్పుడు గుర్తుంటే అమ్మో నేను యేసుప్రభు చెప్పిన మాట వినాలా, వినకపోతే లోతులాగా నా భార్య నా కుటుంబము కూడా అలాగా అయిపోతుందేమని నీకు భయం వస్తే అప్పుడు నువ్వు యేసుప్రభు మాట వింటావు. అంతేగాని ఇది కఠినమైన మాట మేము వినలేకున్నామంటే నువ్వు ఆ మాట గుర్తుండదు. యేసుప్రభు మాట వినకపోతే ఇంత భయంకరమైన వస్తుంది నీకు గుర్తు లేకపోతే నువ్వు అట్లే బ్రతుకుతావు. యేసుప్రభు చెప్పినట్టే నువ్వు బ్రతుకుతావు, యేసుప్రభు మాట వినకుండా నువ్వు బ్రతుకుతావు. అప్పుడు నాశనం అయిపోయింది నీదే కదా. ఒకవేళ యోనా ప్రకటించకపోయింటే ఆ కుటుంబం చచ్చిపోయేది. ఆ ఊరు 1,20,000 మంది బూడిదైపోయేవాళ్ళు సుధమ గుమర వల్ల. ఆ కఠినమైన వాడు ప్రకటించారు కాబట్టే, వాళ్ళు ఇని మారు మనసు పొందారు కాబట్టే కాపాడబడింది. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తారంటే యేసుప్రభు ఇంత భయంకరమైన మాటలు ఎందుకు చెప్తారంటే ఇలా జరుగుతుందని మీకు గుర్తుంటే అలా చేయకుండా ఉంటారు. ఆ ఉద్దేశం చెప్తారు. కానీ మీలాగా దేవుడికి తెలివి లేనిదో బుద్ధి లేదనో అని వినలేడని కాదు. మీకంటే దేవుడు పరిశుద్ధుడు. అసలు ఆయన పాపాన్ని అసలు కంటితో కూడా చూడలేదంట. మనం చూస్తాం, మనం చూసే వాళ్ళే చేసే వాళ్ళే మనం ఎంత ఈ మాటలకి ఎంత భయంకరం పెడితే యేసుప్రభుకి ఎంత ఉండాలి ఆ మాట.
ఎంత అసహ్యంగా ఉండాలా, అయినా సరే రాయించాడంటే దాని అర్థం ఏంటి? ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి. నువ్వు తెలుసుకుని అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే నువ్వు మార్చబడాలని. ఇజ్కియా చెప్పాడు, నువ్వు చచ్చిపోతారా రేపు అన్నాడు. ఏం చేశాడు ఇజ్కియా? నాకు తెచ్చేయండి, రేపు పెట్టి తెచ్చేయండి, అందరూ ఆ సుగంధ దేవ తెచ్చిన టపాసులు చేసేయండి, ఊరు చుట్టూ ప్రకటించేయండి, అందరూ రేపు చచ్చిపోతాండా, మా బంధువులు చెప్పాడు, చుట్టాలు చెప్పాడు అని చెప్పాడా? ఆ మాట ఎప్పుడైతే నువ్వు చచ్చిపోతావనే కఠిన మాట ఎప్పుడైతే చెప్పినాడో వెంటనే ఏం చేశాడు? గోడ తిప్పుకున్నట్టు ఏడ్చేస్తున్నాడు, ప్రభా నన్ను జ్ఞానం చేసుకో, ఎంత బాగా బ్రతుకున్నాను జ్ఞానం చేసుకో అని ఏడ్చేస్తున్నాడంట. ఎప్పుడైతే ఏడ్చినాడో చావలసిన 15 సంవత్సరాలు బ్రతికించినాడు. నువ్వు చచ్చిపోతావు అనే మాట కఠినమైన మాట, మంచి మాట. కఠినమైన మాట, నువ్వు చచ్చిపోతావు అనే మాట కఠినమైన మాట, మంచి మాట. కఠినమైన మాటే కదా, నువ్వు చచ్చిపోతావు మాటే. ఆ మాట చెప్పకపోయింటే ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు. ఆ కఠినమైన మాటే కానీ యేసు ప్రభు హిజ్కియాకు చెప్పకపోయింటే ఖచ్చితంగా ఆ రోగం చేత చచ్చిపోయి ఉంటాడు. అంత కఠినమైన మాట చెప్పాడు కాబట్టే హిజ్కియా ఆ మాట విని అమ్మో నేను చచ్చిపోతానా అని యేసు ప్రభు వైపు తిరిగి, ప్రభువా నన్ను కాపాడయ్యా, నేను ఎంత బాగా యథార్థంగా నడుచుకున్నాను, నన్ను చూడయ్యా అని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు కాబట్టి బతికాడు. నీకు యేసు ప్రభు చెప్పే కఠినమైన మాటలు ఎందుకు చెప్తాడు? ఆ కఠినమైన మాట విన్నప్పుడన్నా నీ జీవితాన్ని మార్చుకొని కాపాడబడతావేమో. ఒకవేళ కఠినమైన మాట చెప్పకపోతే నీ అంతకు నువ్వే నాశనంలో పడిపోతావు అనే ఉద్దేశంతో దేవుడు కఠినమైన మాటలు చెప్తుంటాడు. చాలామంది ఏం చేస్తారంటే, మాకు ఈ కఠినమైన వద్దు, మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు, నీ రోగాలు బాగా చెప్తే చాలు, మా రోగాల కోసం బాగా చేస్తారు, మా అప్పులు పోతే చాలు, ఇలాంటి మాటలు మాత్రమే కోరుకుంటారు తప్ప దేవుడు నా జీవితాన్ని సరిచేసే మాటలు చెప్పాలా, కఠినమైన మాటలు నాకు బోధించాలా, కఠినమైన మాటలు బోధించినప్పుడే నేను విని నాలోని లోపాలని నేను తెలుసుకొని నేను మారు మనసు పొందుతాను. ఇలాగ ఎవరు కోరుకునే వాళ్ళు అత్త చెప్పింది కదా, లక్షల్లో ఇప్పుడు ఒకరు ఉన్నారేమో సంసారాలని, అలా కోరుకునే వాళ్ళు అట్లే లక్షల్లో కోట్ల మందిలో ఒకరున్నారు. అత్త చెప్పింది కదా, అందరూ సంసారాలు ఇప్పుడు లక్షల్లో కోట్ల ఒక సంసారం ఉండడం లేదని. ఇప్పుడు అలాంటి కఠినమైన మాటలు కోరుకునే వ్యక్తులు, తమ జీవితాలని బాగుపరిచే మాటలు, దేవుడు కఠినమైన మాటలు చెప్పాలని కోరుకునే వ్యక్తులు, అలాంటి సంసారాలు ఒకరో ఇద్దరు ఉండాలంట. చాలామంది వ్యభిచారులే. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ దురదశవులు కలిగి మాకు అనుకూలమైన మాట చెప్తే చాలు, మా రోగాలు పోగొట్టే మాటలు చెప్తే చాలు, మా అప్పులు పోగొట్టే మాటలు చెప్తే చాలు, మంచి మాటలు చెప్తే మాటలు, ఈ మాటలు కోరుకునేవాళ్ళని తప్ప కఠినమైన మాట నాకు దేవుడు చెప్పాలా, ఆ కఠినమైన మాట నేను విని నా తప్పులు నేను తెలుసుకొని నా జీవితాన్ని మార్చుకోవాలా అనే మాట కలిగిన వాళ్ళు లేరంట. అందుకే చెప్తున్నాడు, ఎవరి మాట ఎవరు వినాలా? ఎవరి మాట ఎవరు వినాలా? చెప్పండి, ఎవరి మాట వినాలా? దేవుడు ఎలా మాట్లాడతాడు? అంగేసుకొని వచ్చేసి కిందకు వచ్చేసి, నా కుమారుడా, నా కుమార్తె, ఇన్నరా ప్రవీణ, ఇన్నరా రత్నమ్మ అని మాట్లాడతాడా? ఎవరితో మాట్లాడతాడు? యేసు ప్రభు. సేవకుడు చెప్తాడు, సేవకుడు మీకు చెప్తాడు. సేవకుడు చెప్పినప్పుడు నువ్వు చెప్పాడు కదా, ఇట్లా కాదు అన్నావు. కొందరు అన్నారు, మీకు పేర్లు చెప్తే మీరే అన్నారు కదా, పేర్లు చెప్తే బాగుందని. ఒకరు చెప్పా నేను, వారు ఏదో చేయాలనుకుంటే, అమ్మా అది కాదమ్మా, ఇట్లా కాదురా, ఇట్లా చేస్తే బాగుంటుందంటే, నువ్వు చెప్పింది నాకు అవసరం లేదన్నాడు. నేను అప్పుడే చెప్పిన వద్దమ్మా అని చెప్తే ఇంట్లో నా మాట. వాళ్ళ కుటుంబం ఎంత భయంకరంగా మార్చిపడింది ఈరోజు. కారణము సేవకుడు చెప్పే మాట ఆమెకి ఇష్టం లే, ఆమె సొంత నిర్ణయం, ఆమె మాటలో ఆమె ఏది ఆలోచించుకుందో అది. ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే ఆ కుటుంబం అంత భయంకర పరిస్థితి ఈ రోజుకి. ఆ కుటుంబంలోని వ్యక్తులు ఈ రోజుకి ఫోన్ చేసి ఏడుస్తారు, నాకు ఫోన్ చేసి ఈ రోజుకి ఏడుస్తారు, నీ మాట వినకపోవడం వల్ల ఈరోజు నా కుటుంబం ఇంత ఇలా అయిపోవడం కారణం నీ మాట వినకపోవడం వల్లనే. ఆ రోజు ఇన్నింటే లోతు ఇనలేదు కాబట్టి ఆ కుటుంబం అంత భయంకరంగా నాశనం అయిపోయింది. లోతు ఇన్నింటే ఆ కుటుంబం కాపాడబడేది. మీరు కూడా సేవకుడు చెప్పే మాట వినాలా. సేవకుడు సొంత మాటలు చెప్పడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నా సొంత మాట ఒకటి కూడా చెప్పాలా. మీరు చెప్పారు మీ సొంత ఆలోచనలు వేసుకొని, నేను ఒక్క మాట కూడా పలకలా. యేసు ప్రభు ఏది చెప్తే అది చెప్పడం నా పని. రే ఇలా కన్నీటి ప్రార్థన చేయమని చెప్తా, ప్రార్థన చేయి అన్నప్పుడు నేను వచ్చి ప్రార్థన చేస్తా. వీళ్ళు కఠిన మాట చెప్పరా ఈరోజు పోయి అంటే కఠిన మాటే చెప్తా. అంతేగాని నువ్వు నన్ను మెచ్చుకోలేను, ప్రవీణ్ భలే చెప్తాడు వాక్యం అని చెప్పేసి నిన్ను మెప్పించాలని గుప్పించాలని నేను ఏం చెప్పను. యేసు ప్రభు ఆ మాట కూడా రాయిస్తాడు. నేను మనుషులను సంతోషపెట్టాలని చూస్తున్నాను, దేవుని సంతోషపెట్టాలని చూస్తున్నాను. నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే దేవుని దాసుని ఎప్పుడు కాకపోయినా పోలు రాస్తాడు. నేను మనుషులు మిమ్మల్ని అందరూ సంతోషపెట్టే మాట నేను ఎప్పుడు చెప్పను. మీరు తిట్టుకున్నా పొడుకున్నా యేసు ప్రభు ఏది చెప్పని పంపిస్తే అదే చెప్తా. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఏమనుకున్నా, మీరు తిట్టుకున్నా పర్వాలే, ఏమనుకున్నా పర్వాలే. ఆ నినేవే పట్టణం
ఆ యోనాను తిట్టుకునిందే పొగుడుకుందో పక్కన పెట్టు. యోనాకు ఆ సంబంధాలే. వాళ్ళు తిట్టుకుంటారా, వాళ్ళు పొగుడుతారా, నన్ను గొప్ప చేస్తారు, ఇవన్నీ సంబంధాలు. యేసు ప్రభు చెప్పమన్నాడా చెప్తా అంతే. వాళ్ళతో నాకేమి, మీతో నాకేమి, మీ 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 పూరు కోరుకుంటారు, నేను కోరుకోను. మీరు అనుకుంటారేమో, చాలామంది అనుకుంటారేమో, బా విశ్వాసం బాగా మంచి మాట చెప్తే వాళ్ళు మా చర్చికి వచ్చేస్తారు, ఎక్కువ మంది అయిపోతారు. నాకేం మీ మీ మంచి మీ నాకు చూడాల్సింది ఎవరు? యేసు ప్రభు చూడాలా. ఎరా నేను చెప్పిన మాట చెప్పకుండా నువ్వెందుకు నీ ఇష్టం వచ్చిన మాట చెప్పినావని యేసు ప్రభు అంటే తలదించుకోవాల్సింది ఎవరు? నేను దించుకోవాలా. యేసు ప్రభు ఏది చెప్పమంటే అది చెప్తా అంతే నేను. అది మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు వినే శక్తి ఉన్నా లేకపోయినా, యేసు ప్రభు చెప్పమంటే అది చెప్పడం అంతవరకే. అది చెప్పదురా అంటే చెప్పదు. ఎట్లాగైతే మీకు కష్టాలు వస్తే కన్నీటితో ఎలాగైతే ప్రార్థన చేస్తానో, మీరు మార్గం చెప్తే తప్పిపోతే అంత కఠినంగానే దేవుడు మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. ఏమ్మా మీ కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చి ప్రార్థన చేయాలా? ఎవరు వచ్చినా రాకుండా యేసుప్రభు పంపిస్తాడు. పోరా ప్రార్థన చేసిరా పోరా. మీ కుటుంబంలో ఎవడు వచ్చి ఇరుగు పొరుగు బంధువులు వచ్చి రాకపోయినా సేవకుని పంపిస్తాడు. పోరా నా బిడ్డ కష్టంలో ఉన్నాడు, పోయి ప్రార్థన చేయాలంటాడు. అలా నీ కష్టంలో కన్నీళ్ళు ఉన్నప్పుడు ఎలాగైతే దేవుని సేవకుని పంపించి నీ కష్టం కన్నీరు తెలని ఎలాగైతే ప్రార్థన చేయిస్తాడో, నువ్వు తప్పు చేస్తావంటే తప్పుడు మార్గంలో పోతుంటే కఠినమైన మాటలే చెప్తాడు దేవుడు. కఠినమైన బోధ చేస్తాడు. నువ్వు కష్టంలో కన్నీళ్ళు వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పాడు, బా ఎంత మంచి దేవుడు అని చెప్పేసి, నువ్వు తప్పు చేసినప్పుడు కఠిన మాట చెప్పా, బా ఈ మాట మేము వెళ్ళకుండాము, ఎంత దేవుడు ఎట్లా చెప్తున్నా అనే మాట ఉండకూడదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నీ మీద ఎంత జాలి కనికరం చూపిస్తాడో, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తుంటే నిన్ను అలాగే దేవుడు శిక్షించి సరిచేయాలని చూస్తాడు. నీ పిల్లలు తప్పు మార్గంలో వెళ్తుంటే నువ్వు శిక్షించకపోతే నీ చెడిపి ఎవరు? నీ పిల్లలే. మీరందరూ ఎవరు? మనం అందరూ ఎవరమో? యేసుప్రభు బిడ్డలమ్మో. బిడ్డలమైన మనం తప్పు మార్గంలో పోతుంటే చెప్పిన మాటలు అనుకుంటే దేవుడు కఠిన పరిచైనా సరే మనం సరైన దారిలో పెట్టాలా. అలా పెట్టకపోతే చెడిపోయేది ఎవరు బతుకులు? మన బతుకులే. అగ్గి పెట్టుకోతారా మన పిల్లలు చెప్తాం, అడవి పట్టుకున్నట్టు ఏం చేస్తామో చెంప పొట్ట వేటి చేస్తాం, అగ్గి పెట్టుకుంటే కాలుతుందిరా అని. ఎందుకు? మన బిడ్డ కాబట్టి. వేరే బిడ్డ పోతుంటే పొదలే పడుకుంటాడు తెలుస్తుందని అంటాం. పరాయి బిడ్డ అయితే, మన బిడ్డ అయితే జాగ్రత్త పడతాం అమ్మో అని. మనం అందరూ యేసుప్రభు బిడ్డలం. వాళ్ళందరికీ అన్యులందరూ చెప్పండి, నీకెందుకు చెప్పాలి దేవుడి మాటలన్నీ? వాళ్ళందరూ కూడా చెప్పచ్చు కదా. నువ్వు యేసుప్రభు బిడ్డవే. ఒకవేళ ఏదైనా యేసుప్రభు చెప్పిన మాట నువ్వు వినకుండా నీ ఇష్ట ప్రకారం జీవిస్తే నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి అంత భయంకరంగా మారుతుందేమో. అది నువ్వు తెలుసుకొని దేవుడు కఠినమైన మాటలు చెప్తాడు. అంతేగాని దేవుడు కఠినమైన చెప్పేస్తున్నాడు, అమ్మో ఏం స్వామి, అది కాదు. దేవుడు ఎందుకు చెప్తున్నాడో ఒకసారి ఆలోచించు. ఏమైనా నువ్వు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు నువ్వు వినకుండా ఉన్నావా? ఏమైనా వినడం జీవితం ఏదైనా నీలో ఉందా? ఒకసారి నిన్ను ఆలోచించుకోవాలా. అమ్మో యేసు ప్రభు ఈరోజు ఈ మాట చెప్పాడంటే దేవుడు చెప్పిన మాట నేను ఏదైనా వినకుండా ఉన్నానేమో, దేవుడు చాలా మాటలు చెప్పాడేమో, ఆ మాటలు నేను ఏమైనా పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నానేమో, నా సొంత ఆలోచన ఏమైనా ఉందేమో అని నువ్వు పరీక్షించుకోవాలా. అది దేవుని మాటలు వినడం అంటే. అంతేగాని ఏమి ఇట్లా చెప్పేస్తున్నా అట్లా కాదు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటను బట్టి మనం నేర్చుకోవాలా. దేవుడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడా? ఓహో నా జీవితంలో ఇలా నేను ఏమైనా చేస్తున్నానేమో, ఇలా ఏమైనా ఉందేనేమో అని నువ్వు పరీక్షించుకుంటే, వాళ్ళు ఎలాగైతే నినేవే ప్రజలు పరీక్షించుకొని కాపాడబడ్డారో అట్లా నీ జీవితం కూడా కాపాడబడుతుంది. ఈ లోతు పరీక్షించుకోవాలి కాబట్టి అట్లా నాశనం అయిపోయింది. అందుకే నువ్వు పరీక్షించుకో. దేవుడు కఠినమైన మాటలు చెప్పినప్పుడు, దేవుడు నీకు కఠినమైన బోధ ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు ఆషామాషగా ఊరికే చెప్పడు. నువ్వేం ఒక్కాకేస్తున్నావు వదలలేదేమో, త్రాగుబోతున్నావు ఇంకా వదలలేదు, వ్యభిచారం ఇంకా వదలలేదేమో, దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడేమో. ఎన్నోసార్లు చెప్తున్నా కొన్ని మాటలు నువ్వు వదలకుండా ఉంటావు. నువ్వు దేవుని మాట వినకపోతే ఎంత భయంకరమైన వస్తుందని చెప్పేసి అందుకే చెప్తుంటాడు దేవుడు. దేవుడు ప్రతిసారి ఎందుకు చెప్తుంటే ఇంకా నువ్వు దాన్ని వదలలేదేమో, దేవుడు మాట వినలేదేమో, దేవుడు చెప్పినట్టు నువ్వు నడుచుకోలేదేమో, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాడేమో. నువ్వు ఆలోచించాలా. మనం ఒక వ్యక్తికి పదే పదే ఒకే విషయాన్ని ఎందుకు పదే పదే చెప్తున్నామంటే వాడు ఇంకా వినలా ఆ మాట, కాబట్టి మనం పదే సార్లు చెప్తాం. ఒకసారి చెప్పుకొని విన్నాడంటే మనం మళ్ళీ చెప్తామా? ఇప్పుడు నేనే ఉండ కళాక రే నీళ్ళు తీసుకురాలని చెప్పింది, పోతాను పోయి తీసుకొచ్చి ఇచ్చాను అనుకో, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందా? ఒకసారి చెప్పింది నేను తీసుకురాలా, రెండోసారి చెప్పింది నేను తీసుకురాలా, మూడోసారి చెప్పింది నేను తీసుకురాలా అంటే పదే ఎందుకు చెప్తుంది? నేను తీసుకురాలేదు కాబట్టే. యేసు ప్రభు పదే ఒక విషయాన్ని ఎప్పుడు చెప్తానంటే మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని చేయమో అప్పుడే పదే చెప్తాడు. నువ్వు ఫస్ట్ టైం చేస్తే యేసు ప్రభు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఉండదా? నువ్వు ఒకేసారి చేస్తే యేసు ప్రభు చెప్పినప్పుడు చేస్తే యేసు ప్రభు కూడా మళ్ళీ నీకు చెప్పాల్సిన అవసరం లే. నీకు దేవుడు అదే విషయాన్ని పదే సార్లు పదే చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇంకా నువ్వు దాన్ని చేయట్లేదని అర్థం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు.
ఎన్నోసార్లు లోతు గురించి చెప్తున్నాడంటే, ఎన్నో కుటుంబ ప్రార్థనలు లోతు గురించి చెప్తున్నాడంటే దాని అర్థం ఏంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో ఇంకా దేవుడు చెప్పిన మాటకు లోబడట్లే. దేవుడు చెప్పినట్టు కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ఎవరో బతుకుతున్నారు కాబట్టి దేవుడు పదే 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 లోతు కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు. ఒకవేళ దేవుడికి అలా ఎవరైనా లేకుండా ఉంటే లోతు కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కొందరు ఎవరో ఉన్నారు ఇంకా దేవుడు చెప్పినట్టు వినకుండా వాళ్ళ సొంత ఆలోచనలోనే ఇంకా వాళ్ళ సొంత మార్గంలో నడుచుకునే వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళ వల్ల ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది, ఆ కుటుంబమే చెడిపోతుంది. దాన్ని బట్టి దేవుడు పదే పదే చెప్తుండొచ్చు. ఒకవేళ అది నీ కుటుంబం కాకపోయిండొచ్చు, కానీ ఎవరికో చెప్తున్నాడు కదా, నువ్వు వినాలా, జాగ్రత్తగా వినాలా. ఎవరికో చెప్తున్నాడు, ఒకవేళ నా కుటుంబానికే చెప్తున్నాడేమో అని మనల్ని మనం పరీక్షించుకోవాలా. అర్థమైందా? ఎవరి మాట వినాలా? దేవుని మాట మనం వినాలా. మన మాట దేవుడికి అది వినాల్సింది. మనకు ఆలోచనలు ఉండొచ్చు, మనకు తాటలు ఉండొచ్చు, కానీ నీ ఆలోచన దేవుని ఆలోచన ఎంత? మురికి పెంట. ఎంత మన ఆలోచనలో? మురికి పెంట లాంటివి. దేవుడి కంటే మనం గొప్పగా ఆలోచిస్తామా? అసలు దేవుని ఆలోచనలు ఎక్కడ, మన ఆలోచనలు ఎక్కడ అని చెప్తాడు కదా. భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో మీ ఆలోచనలకు నా ఆలోచన అంత తేడా ఉంటుంది అన్నాడు. భూమికి ఆకాశం ఎంత తేడా, ఎంత దూరం ఉంది? అసలు నువ్వు లెక్క పెట్టగలవా? నీ ఆలోచనలకి ఆయన ఆలోచన అంత తేడా ఉంటుందంట. మన జ్ఞానానికి ఆయన జ్ఞానానికి అంత తేడా ఉంటుంది. మనం మా జ్ఞానం తప్ప, నేనే జ్ఞానవంతుని, నేనే జ్ఞానవంతురాలని, నేను చెప్పే మాట్లాడి నువ్వు జ్ఞానం తెలుసు, కానీ దేవుని జ్ఞానానికి అసలు నువ్వు ఎక్కడ, నీ జ్ఞానం ఎంత? కాబట్టి దేవుడు ఏదైతే చెప్తుంటాడో దానికి మనం వ్యతిరేకంగా చెప్పకూడదు. అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, మోషే కావచ్చు, శిష్యులు కావచ్చు, యేసు ప్రభు చెప్తే చిత్తం ప్రభా, అవును ప్రభా అన్నారే తప్ప ప్రభా అట్లా కాదు ప్రభా అంటేదంటే ఎవరు. మనం అలాగ ఉండాలి. దేవుడు చెప్తే సరే ప్రభు నువ్వే చెప్తే అదే ప్రభా అనేలాగా ఉండాలి తప్ప అన్నావు అనుకో ఇంక అయిపోయాయి, అక్కడితో అయిపోయాయి. దేవుడు ఏం చేయడు, నీ ఇష్టం అంటాడు అంతే. దేవుడు నిన్ను శిక్షించడు, నిన్ను అరచుడు, నిన్ను గద్దించి ఏం చెప్పు, నీ ఇష్టం అంటాడు అంతే. కఠినమైన చెప్పాడా, ఇన్నావా, సరే వినకపోతే నీ ఇష్టం రా నాయన, నేను ఏం చేయలేను అంటాడు యేసు ప్రభు. మరి రాత్రి కాల సమయంలో ఆలోచించుకో, ఎవరి మాట వినాలా? నీ మాటలు దేవుడు వినాలని కోరుకుంటున్నావా? నువ్వు చెప్పిన ఆలోచన దేవుడు చేయాలనుకుంటున్నావా, లేకపోతే దేవుడు చెప్పినట్టు నువ్వు ఉండాలనుకుంటున్నావా? కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఆలోచించుకో, ఎవరి మాట వినాలా, ఎవరి మాటకి లోబడాలా? దేవుని మాటకు మనం వినాలా, లేకపోతే మన మాటలు దేవుడు వినాలా? పేతురు దేవుడు తన మాట వినాలని కోరుకున్నాడు కాబట్టి గద్దించబడ్డాడు. పరలోకం నుంచి గద్దింపు వచ్చింది, ఏయ్ పేతురు ఆయన మాట మీరు వినండి అనే గద్దింపు వచ్చింది. కింద రాయబడితే ఆ మాట విని గజ 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 వణికిపోయాడంట పేతురు. కింద చదివితే ఆ మాట విని మిక్కిలి భయపడిపోయాడంట పేతురు. అమ్మో ఏంటి శబ్దం అని. అలాగా మనం కాన దేవుడు చెప్పే మాట వినకుండా దేవుడికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే అలాంటి భయమును పుట్టించే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నా ఆలోచనలు ఏమైనా ఉండొచ్చు, నా మాటలు ఏమైనా ఉండొచ్చు, కానీ నేను ఎల్లప్పుడూ నీ మాటకు లోబడాలి ప్రభువా. అది ఆదరణ కలిగించే మాట కావచ్చు, కఠినమైన మాట కావచ్చు, పశ్చాత్తాపం కలిగించే మాట కావచ్చు, మారు మనసును పుట్టించే మాట కావచ్చు, ఆశీర్వాదపు మాట కావచ్చు, లేకపోతే నా పాపాన్ని ఎత్తి చూపించే మాట కావచ్చు, ఏ మాట అయినా కావచ్చు. నువ్వు ఏదైతే చెప్తావో ఆ మాటకి నేను లోబడి బ్రతకాలి ప్రభా. నా సొంత ఆలోచన, నా సొంత తెలివి, నా సొంత జ్ఞానము ఇవి కాదు ప్రభా. నువ్వు ఏదైతే మాట్లాడతావో ఆ మాటకి నేను లోబడాలి ప్రభా అని తీర్మానించుకున్నవాడు అయితే కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుల దేవ యేసయ్య, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరి మాట వినాలా అనే అంశం గురించి మీరు మాట్లాడుతూ ప్రభా, కుటుంబ విషయంలో అయితే ప్రభా ఎవరైతే జ్ఞానముగా ఉంటారో, రాబోయే సంగతులను ఆలోచిస్తారో, ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఏది చేస్తే చెడు జరుగుతుందో అని తలంపు ఎవరికైతే ఉంటుందో వారి మాటలు ప్రభా వినాలని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. ఆ కుటుంబంలో ఉన్నవారు పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు ప్రభా, ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారి మాటలు వినాలని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అదే ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా దేవుని మాట వినాలని,
ఆయన చెప్పినట్టు నడుచుకోవాలని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మా సొంత ఆలోచనలు, మా సొంత మాటలు మేము వింటే ప్రభా, అవి ఖచ్చితంగా మా నాశనానికే, మా నష్టానికే కారణమవుతాయి తండ్రి. అదే మీ మాట మేము వింటే, మీ మాట చెప్పినట్లు మేము లోబడితేనైనా మా జీవితం గొప్పగా మార్చబడుతుంది, కాపాడబడుతుంది, రక్షింపబడుతుందని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా, అబ్రహాం, ఇస్సాకు, మోషే, సేవకులు, శిష్యులు అందరూ ప్రభా, ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి మాటలైనా ప్రభా, అవి కఠిన మాటలైనా కావచ్చు, ఎలాంటి మాటలైనా కావచ్చు ప్రభా, మీ మాటలు విన్నారు ప్రభా. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టే మాట కఠినమైన మాటే ఉండొచ్చు, నీ బంధువులు, స్నేహితులు, నీ ఊరిని విడిచిపెట్టే మాట ఎంతో కఠినమైన మాట ఉండొచ్చు, నీ కొడుకుని నీ చేతులతో నరికి బలి ఇచ్చే మాట ఎంతో కఠినమైన మాట ఉండొచ్చు, ఈ కరువు ప్రాంతమైనా సరే ఇక్కడ నువ్వు కరువు ప్రాంతంలో బ్రతుకునే మాట కఠినమైన మాట ఉండొచ్చు, ఈ రాజు వైభోగములన్నింటినీ విడిచిపెట్టే మాట కఠినమైన మాటగా ఉండొచ్చు, ఈ పని వదిలేయి, ఈ ఉద్యోగాన్ని వదిలేయి, నీ తల్లిదండ్రులను వదిలేయి అనే మాట కఠినమైన మాట ఉండొచ్చు, ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరు నాశనం అయిపోతుందని ప్రకటించనే మాట కఠినమైన మాట ఉండొచ్చు ప్రభా. అయితే ప్రభా, కఠినమైన మాట బోధించినప్పుడు ప్రభా, వారు మాట్లాడకుండా ఆ మాటకు లోబడ్డారు కాబట్టి వాళ్ళు జీవితాలు గొప్పగా ఆశీర్వదించబడినట్లు, ఉన్నతమైన స్థాయిలో నిలబడినట్లు, ఈ రోజుకేనైనా గొప్ప ఆశీర్వదించబడిన స్థాయిలో ఉన్నట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగేనైనా కఠినమైన మాటలు బోధింపబడ్డాయని ప్రభా, లోతునైనా ఆ కఠినమైన మాటలు వినలేకుండా మాకు ఈ మాటలు వద్దు, నువ్వు చెప్పింది వద్దు, మాకు ఇది నచ్చింది, ఈ పర్వతం నచ్చిందని వెళ్ళిపోవడం వల్ల ప్రభా, తాను తన కుటుంబం ఎంత భయంకరంగా నాశనం అయిపోయిందో తండ్రి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు ఒక సందర్భంలో ప్రభా ఆదరణ కలిగించే మాటలు మాట్లాడతారు, ఎవరికైతే ఆదరణ కలిగించాలో ఆ సమయంలో మీరు ఆదరణ కలిగించే మాటలు మాట్లాడతారు ప్రభా. ఎప్పుడైతే తప్పుల్ని ఎత్తి చూపించాలో ఆ సమయంలో తప్పుల్ని ఎత్తి చూపించే మాటలు మాట్లాడతారయ్యా. ఎప్పుడైతే ప్రభా పశ్చాత్తాపం పుట్టించాలో అప్పుడు పశ్చాత్తాపం పుట్టించే మాటలు మాట్లాడతారు ప్రభా. ఎప్పుడైతే తప్పులు సరిదిద్దాలో, పాప బ్రతుకులు మార్చాలో అప్పుడు మీరు కఠినమైన మాటలు మాట్లాడతారు ప్రభా. అయితే ఎప్పుడు మీరు ఎలా మాట్లాడినా సరే ప్రభా, ఆ మాటలన్నీ మేము వినాలి ప్రభా. ఆ వాక్యాన్ని మేము స్వీకరించే ప్రభా, వాక్యానుసారంగా మేము బ్రతకాలి ప్రభా. ఇదిగోనైనా అనేక మంది ఈ రోజుల్లో ప్రభా, అనేక మంది ప్రభా తమకు నచ్చే బోధనలు, తమకు నచ్చే మాటలు చెప్పాలని అలాంటి సేవకులను తయారు చేసుకుంటున్నారు తప్ప తమ హిత బోధను ప్రభా, మంచి బోధను, వారి జీవితాన్ని సరిచేసే బోధలో వాళ్ళు ఉండాలని ప్రభా ఎంతోమంది ప్రభా ఉండకుండా నశించిపోతున్నారు ప్రభా. ఎంతోమంది మీరు కఠినమైన మాట చెప్పినప్పుడు తండ్రి మిమ్మల్నే విడిచిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి. కానీ కొద్ది మంది మాత్రమే నిత్య జీవ మాటలు, మా జీవితాన్ని బాగుపరిచే మాటలు ఇవే, ఈ మాటలు వింటేనే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మీ దగ్గర ఉంచబడిన వాళ్ళు, నీ దగ్గర ఉన్న వాళ్ళు రక్షింపబడ్డారు తండ్రి. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ప్రభా నాశనం అయిపోయి నశించిపోయినట్లు మేము చూస్తున్నాం తండ్రి. మేమైతే ప్రభా అలాంటి వారిగా ఉండకూడదు ప్రభా. ఎలాంటి మాట మీరు చెప్పినా, ఎలాంటి మాట మీరు మాట్లాడినా ప్రభా మిమ్మల్ని హత్తుకొని మేము జీవించాలి ప్రభా. ఆ వాక్యం ప్రకారం, ఆ మాట ప్రకారం మా జీవితాలను సరిచేసుకొని ప్రభా ముందుకు సాగిపోవటకు మీరు కృప చూపించండి తప్ప అలాగైనా అలా కాకుండా నాయన మా ఇష్టానుసారంగా మేము వెళ్ళిపోయి ప్రభా మా జీవితాల మీద మేము నాశనం తెచ్చుకోకుండా ప్రభా ఉండుటకు మా కృప చూపించమని బ్రతిమలాడుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరి మాటలు ఎవరు వింటున్నారో ఒకసారి వీళ్ళని ఆలోచించుకోండి, కృప చూపించండి ప్రభా. ఎలాంటి మాటలు వీరు వింటున్నారు, ఎలాంటి మాటల మీద వీళ్ళు ఆసక్తి చూపుతున్నారు, ఒకసారి వీరిని పరీక్షించుకోండి, కృప చూపించండి తండ్రి. ఎందుకోనైనా మనుషుల మాటలు కాదు నాయన, నీ మాటలు వినాలి ప్రభా. నీ మాటలు ఎలాంటి మాటలైనా కావచ్చు, అవి ఆదరణ కలిగించే మాటలు కావచ్చు, కఠినమైన మాటలు కావచ్చు ప్రభా. ఎలాంటి మాట అయినా సరే నీ మాట వింటేనే ప్రభా మేము క్షేమంగా ఉంటాం, ఆశీర్వదించబడతాం, నాశనంలో పడకుండా కాపాడబడతాం, రక్షింపబడతాం ప్రభా. అలా కాకుండా నీ మాట వినకుండా మా ఇష్టానుసారంగా మేము పోతే ప్రభా ఖచ్చితంగా మేము, మా కుటుంబం నశించిపోతాం. కాబట్టి నాయన మా మాటలు, మా చిత్తం, మా ఆలోచనలు కాకుండా ప్రభా నీ మాటకు లోబడి ప్రభా నీ వాక్యానుసారంగా జీవించుట కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తాం మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లకు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా దేవుడు చెప్పే మాటకు నేను లోబడతాను తప్ప దేవుడికి వ్యతిరేకంగా నేను లేవను.
అని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నడిపించి దీవించి ఆశీర్వించి బలపడి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.